హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనలో ఎంతమంది దీవించబడ్డారు? ఆరాధనలో ఎంతమంది తాకబడ్డారు? మన తెలుగు అర్థం కావట్లేదు బిడ్డ. ఆరాధనలో ఎంతమంది దేవుని చే తాకబడ్డారు? జీసస్, గాడ్ బ్లెస్ యు. దేవుడి మమ్మల్ని దీవించును గాక, దేవుడి మమ్మల్ని దీవించును గాక. నా చిన్ని జీవితంలో నాకున్న అనుభవం ఏంటంటే, నేను చెప్పాను కదా 2 రోజులు 3 రోజులు మాత్రమే పోతాను, మీ దగ్గరికి ఇన్ని రోజులు రావటం జరిగింది. ఆ చిన్ని జీవితంలో నాకు అర్థమైంది ఏంటంటే, 3వ రోజు కూడిక అద్భుతంగా జరుగుతుంది. ఆఖరి కూడిక అద్భుతంగా జరుగుతుంది. ఆశించిన వారందరూ దీవించబడుదురు గాక, ఆశతో వచ్చిన వారందరూ తృప్తిపరచబడుదురు గాక, దేవుని ఆత్మ ప్రవాహము చేత తాకబడుదురు గాక, నూతన తైలాభిషేకముతో నింపబడుదురు గాక. ఐ యామ్ రెడీ, ఐ యామ్ రెడీ. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఐ యామ్ రెడీ. నేను రెడీ చెప్పడానికి, మీరు రెడీ వినడానికి. మీకు విషయం చెప్పనా? మన యేసయ్య రెడీ మనల్ని దీవించడానికి. గట్టిగా యేసయ్య చెప్పగలమా? గట్టిగా గట్టిగా గట్టిగా. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు. మనుషుని మాటలు మాకేం ప్రయోజనం లేదు, నీ మాట్లాడు ప్రభువా. స్నేహితుడు స్నేహితునితో మాట్లాడినట్లు, తండ్రి కుమారునితో మాట్లాడినట్లు, యజమానుడు దాసునితో మాట్లాడినట్లు ముఖాముఖిగా మా అందరితో మాట్లాడు. నేను మాట్లాడితే మేము బ్రతుకుతాం, మా ప్రాణం తెప్పరిల్లుతుంది. మా అందరితో మాట్లాడు. మాట్లాడుతుండగా వెలుగు కలుగునుగాక, కృప కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. ప్రతి కాడి యేసు నామములో విరగొట్టబడునుగాక, యేసు నామములో విరగొట్టబడునుగాక. చిక్కుముడి తెంపివేయబడునుగాక, కృప విస్తరించునుగాక, మీ సన్నిధితో నింపబడుదుముగాక. లార్డ్, ఐ యామ్ యువర్ సర్వెంట్. నేను నీ సేవకుణ్ణి. కొలత లేని ఆత్మ నా మీద ఉంచండి. ప్రతి బిడ్డ తాకబడిలాగా సహాయం చేయి. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మనం ఈరోజు నేనేం చెప్తానో దాదాపు నీకు అర్థమైపోయి ఉంటుంది. రూతు గ్రంథంలో మనమున్నా 3వ అధ్యాయం 3వ వచనంలో మనమున్నా. నిన్న మొన్న 2 విషయాలు మాట్లాడుకున్నా. నీవు స్నానము చేసి మొదటి రోజు మాట్లాడుకున్నా, కడుగబడుట, శుద్ధి చేయబడుట. తర్వాత ఏముందంటే తైలము రాసుకొని. తైలం అంటే నూనె, అక్షరార్థంగా అదే తైలం అనే మాట పరిశుద్ధాత్మకు రాయబడిందని, పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకతను గురించి నిన్నటి దినమందు మనం విన్నాం. 3వది, నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. బట్టలు అంటే మనందరికి తెలుసు. నేనేం చెప్తున్నానంటే, ఇదిగో అవకాశం వచ్చింది. బోయజు దగ్గరికి వెళ్ళే అవకాశం వచ్చింది. ఆయన కళ్ళం దగ్గర ఉంటున్నాడు. నువ్వు ఎలా వెళ్ళాలంటే, ఎలా పడితే అలా వెళ్ళకూడదు, సిద్ధపడి మరి వెళ్ళాలి, సిద్ధపడి మరి వెళ్ళాలి. ద బుక్ ఆఫ్ హోషేయ, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. ఎలా తిరగాలటండి? మాటలు ఏం చేయాలట? సిద్ధపరుచుకొని, హృదయాన్ని సిద్ధపరుచుకొని. ఇదిగో నేను బయలుదేరక ముందు, ప్రభువా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. నీ ఒక్క మాట్లాడితే నేను బ్రతుకుతాను. నువ్వు ఒక్క మాట మాట్లాడితే నా కట్లు తెగిపోతాయి. ఒక్క మాట మాట్లాడితే తలుపులు తెరబడతాయి, అవకాశాలు తెరబడతాయి, అద్భుతాలు జరుగుతాయి. నాతో మాట్లాడు. సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలి. ఎక్కువ వాక్య భాగాలు చెప్పను, మీ వైపే, మీరు దయచేసి నా వైపే చూడండి. వస్త్రాలంటే బట్టలు. బట్టలు వేసుకోవడం అంటే బైబిల్లో అనేక వస్త్రాల గురించి ఉన్నాయి. బట్టలు వేసుకోవడం అంటే నేను అనుకుంటాను తెలుసా, ఇట్స్ ఎ లైఫ్ స్టైల్, అది జీవిత విధానం. ఇదిగో ఎవరైతే కడగబడ్డారో, ఎవరైతే ఆత్మతో నింపబడ్డారో వారి జీవితం మారిపోతుంది, వారి బ్రతుకు మారిపోతుంది, వారి నడక మారిపోతుంది, వారి చూపులు మారిపోతాయి. అంటే భౌతికంగా ఏం మార్పు ఉండకపోవచ్చు, కానీ లోన చూచే విధానం మారిపోతుంది, వినే విధానం మారిపోతుంది, నడక మారిపోతుంది, పడక మారిపోతుంది. నాకు అలాగూ జరిగింది, నాకు అలాగూ జరిగింది.
ఏ రోజు నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానో, పరలోకంలో నా పేరు రాయబడిందో, అది నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. నేను మర్చిపోలేను. మీతో చెప్పాను అనుకుంటా. దేవుడు ఆదామును చేశాడు, అవ్వను చేశాడు. వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు. సాయంకాలం పూట దేవుడు వచ్చేవారు. దేవుడు వారితో మాట్లాడేవారు. ఆదాము అవ్వలు దేవుడు సహవాసం చేసేవారు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో వారి మహిమ, వారికి ఉన్న మహిమ వెడలిపోయింది. వారు భయపడ్డారు. వారు దాక్కున్నారు. దేవుని దగ్గర రావటానికి భయపడ్డారు. పాపము చేసినందున, అవిధేయత చూపినందువలన, దేవుడు చేయొద్దన్నది చేసినందువలన వారు ఏం చేశారు? మహిమ విడిచిపోయింది. బైబిల్ చెబుతా ఉంది, వారు దిగంబరులుగా ఉన్నారని తెలుసుకొని ఆకులతో కచ్చడాలు చేసి తమ దిగంబరత్వాన్ని కప్పుకుంటానికి ప్రయత్నం చేశారు. ఎవరో చెప్పారు, అవి దురదగొండి ఆకులట. దురదగొండి ఆకులతో కచ్చడాలు చేసుకుంటే ఎట్లుంటుందా? జుంబా డాన్స్ లాగా ఉంటది. ఎవరో చెప్పారు, ఇప్పుడు క్లబ్బుల్లో జరుగుతున్న డాన్స్ అక్కడి నుంచే మొదలైందట. ఎక్కడి నుంచి? ఏదైనా తోటలోంచే మొదలైంది. ఆకులు ఎండిపోతాయి, ఆకులు చినిగిపోతాయి, ఆకులు చిరిగిపోతాయి. దేవుడు వచ్చాడు, వారితో మాట్లాడాడు, వారి స్తుతి చూశాడు. ఏం చేశాడు తెలుసా? ఒక పశువును వధించి వారికి చర్మపు చొక్కాయలు చేయించాడు. మొట్టమొదట మనకు అర్థమైంది, పాపము రావటం వలన మానవుడు దిగంబరుగా ఉన్నాడు, మానవుడు మహిమను పోగొట్టుకున్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? చర్మపు చొక్కాయలు వాళ్ళకి చేయించాడు. అంటే నాకు అర్థమైంది, ఆదాము ఆ జంతువు చంపబడుతున్నప్పుడు ఆదాము ఆ జంతువు వైపు చూసాడేమో. ఇంత మటుకు ఎక్కడా చనిపోలేదు, ఇంత మటుకు ఏ జంతువు చనిపోలేదు, ఇంత మటుకు రక్తం ఓడ్చబడలేదు. బహుశా చనిపోతూ ఆ జంతువు ఆదాము వైపే చూసిందేమో. ఇదిగో, నువ్వు తప్పు చేశావు, నువ్వు ఆజ్ఞను మీరావు, నీవు నీ భార్య కలిసి వినకూడదు విన్నారు, చేయకూడదు చేశారు, తప్పు చేసింది నువ్వు, కానీ శిక్ష అనుభవించేది నేను. బహుశా ఆదాము బాధపడుతుంటే దేవుడు ఆదాముతో చెప్పాడేమో, ఆదామా నువ్వు భయపడకు, ఒక సమయం వస్తుంది, నేనే నా కుమారుణ్ణి భూలోకానికి పంపిస్తాను. ఆయన యందు ఎవరి విశ్వాసం ఉంచుతారో వారికి తిరిగి మరలా మహిమ వస్త్రాలు ధరింపజేస్తాను, నీతి వస్త్రాలు ధరింపజేస్తాను, రక్షణ వస్త్రాలు ధరింపజేస్తాను. నేనేం చెప్తున్నాను? యేసుక్రీస్తు తప్ప, సిలువ దగ్గరికి రావటం తప్ప మరి మనిషికి రక్షణ దొరకదు, మహిమ వస్త్రాలు దొరకదు, స్తుతి వస్త్రాలు దొరకవు. యెషయా గ్రంథం మనందరికీ తెలిసిన మాట. యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 64వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో మనుషుడు చేసిన ప్రతి పాపం లేక ఏ సత్క్రియ కూడా ఎలా ఉంటుందట? 64వ అధ్యాయం 6వ వచనం, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డ వలె ఉన్నాయి. మనుషుడు ఎంత చేసినా, ఇదిగో దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఆకాశంలో ఉన్నాడు, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఉన్నాడు. ఆ దేవుని దగ్గర రావాలని మానవుడు శతవిధాల ప్రయత్నం చేస్తున్నా దేవుడు చెబుతున్న మాట, మీ నీతి కేవలం మురికి గుడ్డల వలె ఉంది, నిష్ప్రయోజనం. దేవుడు లేక ఈ మానవుడు భూమిలో సంచారం చేస్తూ ఉన్నాడు. దీపం, ఆత్మదీపం ఆరిపోయింది, బట్టలు చినిగిపోయినాయి, మహిమ పోయింది, శరీరం ఏలుబడి చేస్తుంది, చీకటి అంధకారం, ఇదిగో అపవాది ఆధీనంలో పూర్తిగా వచ్చేసాడు. ఈ మానవుడు ఎలా రక్షించబడతాడు? ఎలాగో మార్చబడతాడు? ఆదాము వస్త్రాలు పోగొట్టుకున్నాడు, ఆదాము కొరకు జంతువు వధించబడింది. నూతన నిబంధనకు వస్తే యేసుక్రీస్తు ఆ రెండు కొయ్యల మీద, భూమికి ఆకాశానికి మధ్య దాదాపు బట్టలు లేనివాడిగా ఆయన వేలాడదీయబడ్డాడు. దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సృష్టిని వాక్కు చేత కలుగ చేసిన దేవుడు ఎందుకు అలాగయ్యాడు తెలుసా? నా ప్రజల దిగంబరత్వాన్ని కప్పాలంటే ఆయన దిగంబరుడు అయిపోయాడా? ఆయన ధర్మంతుడు, దరిద్రులమైన మనం రక్షించడానికి ఆయన దరిద్రుడు అయ్యాడా? గట్టిగా చెప్పకూడదమ్మా? నన్ను ధనవంతుని చేయటానికి, నా సిగ్గును కప్పటానికి, నా జీవితాన్ని వెలిగించటానికి
బలహీనమైన నన్ను బలవంతుడిగా చేయటానికి, మరణానికి పాత్రుడైన నన్ను కృపకు పాత్రుడిగా చేయటానికి ఆయన ఆ 2 కొయ్యల మీద శిలువలో వేలాడాడు. సిలువ వేసే 4 సైనికులు అనుకుంటున్నారు ఇదిగో ఆయన వస్త్రాలు పంచుకున్నారు. ఆయనకి ఇంకొక వస్త్రం ఉంది పైనుండి కింది వరకు, దానికి ఏంటి ఒక్క కుట్టు కూడా లేదు. వాళ్ళు అనుకున్నారు దీన్ని మనం చీల్చొద్దు, దీన్ని చీల్చితే 4 బుక్కలు చేస్తే ఎవరికి పనికిరాదు, ఓ పని చేద్దాం సిలువ వేద్దాం. సిలువ వేసిన తర్వాత మనం ఏం చేద్దాం చిట్టీలు వేసుకుందాం, ఆ చిట్టీలో ఎవరికి వస్తే వాళ్ళు తీసుకుందాం. నేను అనుకుంటాను ఆ 4 యొక్క సైనికులు దృక్పథం ఏముందో తెలుసా? సిలువేద్దాం, 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 సిలువేద్దాం. సిలువ అయిపోయిన వెంటనే ఈ వస్త్రాన్ని మనం చిట్టి వేద్దాం, ఆ వస్త్రం నాకు వస్తే చాలు. ఎన్నిసార్లు దేవుడు నీతో ప్రేమతో పిలుస్తున్నా, జాలితో పిలుస్తున్నా, చేయి చాచి పిలుస్తున్నా, సేవకుల ద్వారా పిలుస్తున్నా, కూటాల ద్వారా పిలుస్తున్నా, అభివృద్ధి కూటాల ద్వారా పిలుస్తున్నా, ఆత్మ పొందిన సేవకుల ద్వారా పిలిపిస్తున్నా, ఏం చేస్తున్నా? ఇప్పుడు కాదులే, ఐఎమ్ బిజీ. నేను ఒకటి చదివాను, ఒక వ్యక్తి పొలికట్ట తీసుకొని, పొలికట్ట తెలుసా బిడ్డ? చీపురు కట్ట వేరు, పులికట్ట పశువుల శాఖని, పశువుల చాలా హైదరాబాద్లో ఉన్న తెలియదు, నేను ఊరి నుంచి వచ్చే నాకు తెలుసు. ఆ పులికట్ట తీసుకొని ఆ పెండంతా కూడా కిందికి తన వైపు లాక్కుంటూ ఉన్నాడు. పైన ఒక దూత కిరీటం పట్టుకొని ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడైనా ఈ వ్యక్తి పైకి చూస్తాడేమో. హలో, హాయ్ బ్రో, హైదరాబాద్ భాష, హాయ్ బ్రో, ఈ కిరీటం నీ కొరకే, సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నత దేవుడు నీ కొరకు కిరీటాన్ని ఏర్పాటు చేశాడు. ఒక్కసారి పైకి చూస్తే చెబుదామని అనుకుంటుంది, కానీ ఈ సహోదరుడు బిజీగా ఆ చెత్తంతా పోగు చేసుకుంటున్నాడు. ఎంతమంది ఎలాగున్నారు? వస్త్రాలు లేవు, ఆత్మ ఆరిపోయింది, చినిగిపోయింది, జీవితం పాడైపోయింది, అతలాకుతలమైపోయింది, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. నేను హైదరాబాద్లో ఎవరింటికి పోయినా, ఇంటికి అప్పుడప్పుడు హౌస్ విజిటింగ్ పోతే అందరూ సీరియసే. నాకు ఒక్కటి అర్థం కాదు. తల్లిని చూస్తే సీరియసే, బిడ్డల్ని చూస్తే సీరియస్, పోనీ మనవరాలు చూద్దామంటే వాళ్ళు ఇంకా సీరియస్. వాళ్ళకి సీరియస్ పుట్టకుండా ఇంకెవరు పుడతారు? నాకు అనిపిస్తుంది అట్లా చూసినప్పుడు, నేను వారితో వియ్యమందు కొందును గాక, నా బిడ్డను వారి ఇంట్లో కొందును గాక. అయ్యా, నా మాట అర్థమైందా? ఎందుకు అందరూ సీరియస్? కానీ ఒకటి తెలుసా, ఎవరి పాపం అయితే క్షమించబడిందో వారికి చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైన ఆనందం దొరుకుతుంది. జాయ్ అన్స్పీకబుల్. ఏం సార్ ఇంత సంతోషంగా ఉన్నారు? అకౌంట్ ఫుల్లా? అకౌంట్ ఫుల్ కాదు, అకౌంట్ నీళ్ళు, ఆనందం ఫుల్. అకౌంట్ చెప్పండి బిడ్డ, ఆనందం. ఇది భార్య ఇచ్చిన ఆనందం కాదు, చదువు ఇచ్చిన ఆనందం కాదు, ఉద్యోగం ఇచ్చిన ఆనందం కాదు, వస్తువులు వాహనాలు ఇచ్చిన ఆనందం కాదు. దేవుడు నా పాపాలు తుడిచివేశాడు, నా దిగంబరత్వాన్ని కప్పివేయటానికి నీతి వస్త్రం, రక్షణ వస్త్రం నాకు ఇచ్చేశాడు, నా నోటి నిండా నవ్వు కలుగ చేశాడు. డబ్బులు ఇవ్వలేని ఆనందం, లక్షలు ఇవ్వలేని ఆనందం, చెప్పన సఖ్యం కాని ఆనందం, రక్షణ సంతోషం దేవుడు మనకిచ్చాడు. మట్టితో ఉన్న మనం, దిగంబరంతో ఉన్నాం. దేవుడు ఆయన వైపు చూసినప్పుడు ఆయన రక్షణ వస్త్రం మనకు కలుగు చేశాడు. గట్టిగా చెప్పకూడదమ్మా? సంగతి ఏంటో చెప్తాను సార్. ఎక్కడికి పోయినా రక్షణ దొరకదు. ధనవంతులకు దొరకదు, అధికారులు దొరకదు, ప్రభుత్వాలకు దొరకదు, ఇది దేశాలకు దొరకదు, నాయకులకు దొరకదు. ఎవరు సిలువ వైపు వస్తారో, ఎవరు విశ్వాసంతో చూస్తారో, ఎవరు యేసును నమ్ముతారో వారి పాపాలు క్షమించబడతాయి, రక్షణ వస్త్రం కలుగుతుంది. నేను నిన్న చెప్పాను అనుకుంటా, రక్షణ పొందిన వారికి స్వస్థత అనండి బిడ్డ గట్టిగా. నీకు ఫ్రీగా అంటే నీకు వచ్చేస్తుంది. కూటం జరుగుతుంటే ఒక అతను వచ్చాడు. అతనికి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆయన బ్రాహ్మణుడు. ఏంటో ఇంత పెద్ద జనసమూహం అని వచ్చేసి అలా వాళ్ళతో పాటు నిలబడి ఆ మాటలు వింటున్నాడు. అతను వింటూ ఉంటే పైనుండి దేవుని హస్తం వచ్చేసింది. దేవుని హస్తం వచ్చేసి అతని గుండె ఉంది కదా, ఆ గుండె వైపు ఇలా హస్తం పెట్టేసి ఆ వేళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి. అతడు చూస్తూనే ఉన్నాడు. మేబీ దర్శనం. అతడు చూస్తూనే ఉన్నాడు. ఆ 2 వేళ్ళు లోపలికి వెళ్ళి ఇలాగూ తిప్పేస్తే క్లక్
క్లిక్ అని శబ్దం వచ్చేసింది. ఎప్పుడైతే శబ్దం వచ్చిందో అప్పటిదాకా నడవలేని వ్యక్తి ఇప్పుడు ఆయాసం పోయింది. ఎంత సంతోషంగా అనిపించిందో, ఎంత సంతోషం అనిపించిందో. నేనేమనుకుంటాను, రక్షణ పొందిన వారికి స్వస్థత ఫ్రీ. రక్షణ పొందిన వారికి స్వస్థత. యేసు ప్రభు దగ్గరికి వచ్చావా? యేసు వైపు చూసావా? నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా. నా కులం కాదు, నా చదువు కాదు, నా అందం కాదు, నా సౌందర్యం కాదు, నన్ను క్షమించు ప్రభువా. ఎప్పుడైతే నేను దేవుని అడుగుతానో దేవుని ఆత్మ నా మీదకి వస్తుంది, నా పాపం క్షమించబడుతుంది. నాకు ఎలా ఉండేది తెలుసా? ఇక్కడ ఒక సిమెంట్ బస్తా, ఈ భుజం మీద ఒక సిమెంట్ బస్తా వేసుకొని నడుస్తుంటే ఎలా ఉంటుంది? అలా ఉండేది. కానీ ఎప్పుడైతే యేసయ్య రక్తం పడిందో, యేసయ్య రక్త ప్రోక్షణ జరిగిందో, ఆ భారం పోయింది, గిల్ట్ పోయింది, అపరాధి భావన పోయింది, ప్రాణం చెట్టు ఆకంత తేలికగా అయిపోయింది. అప్పటి నుంచే నాకు డౌట్ వచ్చింది, కాళ్ళలో స్ప్రింగ్ వచ్చింది. ఏమొచ్చింది? నోటిలో పాట వచ్చింది, కాళ్ళలో నీ పాపాలు క్షమించబడి రక్షణ వస్త్రాలు నీకు కలిగాయా? నువ్వు రక్షించబడ్డావా? అనేక రెఫరెన్స్ ఉన్నాయి, చెప్పడం నా టైం అయిపోదు. నువ్వు రక్షించబడ్డావా? రక్షించబడిన వాడు ఏం చేస్తాడు? స్తుతి చేయకుండా ఉండలేడు, పాటలు పాడకుండా ఉండలేడు, ఆరాధన చేయకుండా ఉండలేడు. నేను ఈ మధ్య పాటలు పాడటం నేర్చుకున్నాను. ఎందుకో తెలుసా? పరలోకంలో మనం చేసే పని ఒకటి ఉంది. ఆ పని ఏంటో తెలుసా? అన్నం కూర వండుకో, హల్లెలూయా. దమ్కా బిర్యానీ వండుకో, హల్లెలూయా. ఈ బిర్యానీలో వండుకో. మరేం తెలుసా? ఎల్లప్పుడూ యేసయ్యని ఆరాధన చేస్తా. ఆరాధన చేయాలంటే ఇక్కడ ఆరాధన చేయటం నేర్చుకోవాలి, ఇక్కడ పాటలు పాడటం నేర్చుకోవాలి, ఇక్కడ స్తుతించడం నేర్చుకోవాలి, ఇక్కడ కీర్తించడం నేర్చుకోవాలి. దేవుడిచ్చిన ఆనందం లోపట అది ఊటలాగా ఊరుతూ ఉంటుంది, కాలువల్లాగా. గట్టి చెప్పాలి బిడ్డ, ఎండిపోయిన లాగా ఉన్నాం. ఈ బావి ఎండాకాలం ఎండిపోతుంది, చలికాలం ఏంటి బురద అయిపోతుంది, వర్షాకాలం బురద. అలా ఉండదు. లోన ఊటలు ఊరుతూ ఉంటాయి. ఈ సంతోషం, దేవుడిచ్చే సంతోషం చుట్టుపక్కల పరిస్థితుల మీద ఆధారపడదు. అది లోపల నుంచి ఊరుతూ ఉంది. అది నా మాట అర్థమవుతుంది. అంతా బాగున్నప్పుడు ఎవరైనా ప్రేయర్ చెప్తారు, చెప్పరా? హల్లెలూయా చెప్పంటే అందరూ చెప్తారు. ఇట్లా అందరు ఉన్నప్పుడు అయ్యి బాబోయ్ ఎంత సంతోషంగా, చిన్న పరలోకంలాగా ఉంది ఎవరైనా చెప్తారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాగ్రగా ఉన్నప్పుడు, సమస్యలు చుట్టుబడుతూ ఉన్నప్పుడు, ఏం చేయాలో దిక్కుదోచనప్పుడు, అనారోగ్యం శరీరాన్ని వెంటాడుతున్నప్పుడు, లోన బాధ ఉన్నప్పుడు, ఎవరూ లేనప్పుడు, అప్పుడు పాట పాడగలమా? అప్పుడు ఆరాధన చేయగలమా? అప్పుడు స్తుతించగలమా? ఎవరో చెప్పారు, నీకు సమస్యలు ఉన్నప్పుడు స్టాప్ ప్రేయింగ్, ప్రార్థన చేయటం ఆపేసే. స్టార్ట్ ప్రైజింగ్. ఏం చేయాలట? ప్రార్థన చేయటం ఆపేసేయాలి, దేవుని స్తుతించటం మొదలు పెట్టాలి. పౌలుశీలను బాగా కొట్టారు, మనందరికీ తెలుసు. బట్టలు పదీసి మరీ కొట్టారు. బట్టలు ఉంటే కొంచెం ఆసరా ఉండేది, హల్లెలూయా. బట్టలు పదీసి మరీ కొట్టారు. కాళ్ళకు చేతులకు సంకెళ్ళు బండాలు వేసి చీకటి ఇంకా లోపటి గదిలో బంధించి వేసేశారు. ఏమండి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మధ్యరాత్రి పాటలు పాడుచు, కీర్తనలు పాడుచు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. నేను ఏమనుకుంటా తెలుసా? ఇదిగో కాళ్ళు చేతులు కట్టగలిగారు, బంధించగలిగారు. హృదయములోంచి ఊరుతున్న నీటి ఊటను వాళ్ళు గట్టి చెప్పాలి. రక్షించబడిన వారి హృదయంలో నీళ్లు ఊటలు ఊరును గాక, పాటలు వచ్చును గాక, రాగాలు వచ్చును గాక, క్రొత్త సంకీర్తనలు వచ్చును గాక, ఎండిపోయిన ఎముకల్లో జీవం వచ్చును గాక, చర్మం వచ్చును గాక, నరాలు వచ్చును గాక, ఎముకలు వచ్చును గాక, జీవాత్మ వారిలో వచ్చును గాక. నేను రోడ్డు మీద నడిచిపోతున్నప్పుడు పాటలు పాడుతూ పోతుంటే మా అక్కగారి కంప్లైంట్ వెళ్ళిపోయింది. ఏం కంప్లైంట్ తెలుసా? మీ తమ్ముడు ఎప్పుడూ తనలో తను ఒక్కడే మాట్లాడుకుంటూ ఉంటాడు, ఏదో పిచ్చయింది అనుకుంటా, ఏది ముదిరిపోక ముందే ఎర్రగడ్డ తీసుకుపోతే మంచిదన్నారు. మీకు తెలుసా హైదరాబాద్లో ఎర్రగడ్డ ఉంది. ఎర్రగడ్డలో ఏముందో తెలుసు బిడ్డ? నాకంటే మీకే బాగా తెలిసినట్టుంది. మెంటల్ హాస్పిటల్ ఉంది అంటే మా అక్క చెప్పింది కాదు, వాడు దేవుని నమ్ముకున్నాడు, వాడు ప్రార్థన చేసుకుంటూ పోతాడు, వాడు పాటలు పాడుకుంటూ పోతాడు, వాడు ఆరాధన చేసుకుంటూ పోతాడా. రక్షణ వస్త్రాలు, రక్షణ ఎవరికైతే వచ్చిందో వారి నోట్లోంచి ఏమొస్తుంది? గట్టి చెప్పాలి. స్తుతి వస్త్రాలు
నేను అనుకుంటాను, ఇంట్లో పని చేసేటప్పుడు అంట్లు తోమేటప్పుడు ఏం చేసా, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. 10 హల్లెలూయాలు, 20 ప్రైజ్ ది లార్డ్లు. ప్లేట్ ఏమైపోయింది, పాత్ర ఏమైపోయింది, దీక్ష ఏమైపోయింది, ఈ మూత ఏమైపోయింది. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎయిర్ ఫోర్స్ లో రక్షించబడ్డాట. వాళ్ళతో పాటు వాళ్ళు ఏం చెప్పాలి సార్, లెఫ్ట్ రైట్ అంటే వీళ్ళు ఏమన్నా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఇది శరీరానికి వామప్ అయిపోయింది, లోన ఉన్న ఆత్మకు కూడా ఏమైపోయింది, వేడైపోయింది. స్తుతి జీవ మరణములు నాలుక వశం. మీ అందరికీ మీకు బాగా వాక్యం తెలుసు. నీ నోటితో ఏది పలుకుతావో అది నీకు అవుతుంది. అందుకని అయ్యగారు శుభం కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక, స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, నెమ్మది కలుగును గాక, సమాధానం కలుగును. రక్షణ వస్త్రాలు, ఇంకా స్తుతి వస్త్రాలు, ఇంకా తెల్లని వస్త్రాలు. ఏంటి దేవుడు మనకేమిచ్చాడు? తెల్లని వస్త్రాలు. నాకేమో రంగురంగు వస్త్రాలు చాలా ఇష్టం. ఎందుకంటే కలర్తో అందరూ రకరకాల చేస్తుంటే ఎంత ఇష్టమో. నేను ఎప్పుడైనా కలర్ బట్టలు వేసుకుంటే నా భార్య చెప్పుద్ది, ఏమండి నువ్వు సేవకుడివి, రంగురంగులు వేసుకోవద్దు, పూల రంగంలాగా తెల్ల బట్టలు వేసుకోవాలి. ఓ చోట వాక్యం చెప్పి కిందికి దిగొస్తున్నా, ఓ సహోదరు నాకు చెప్పింది, అయ్యగారు అండి దేవుడు నాకు చెప్పాడు అంది. ఏం చెప్పాడు చెప్పాను. నువ్వు తెల్ల బట్టలు వేసుకోవాలని చెప్పాడు. చాలా వందనాలు తల్లి అని చెప్పాను. రెవల్యూషన్ చాప్టర్ 7 verse 14. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 7వ అధ్యాయం 14వ వచనం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని. వస్త్రాలు ఏం చేసుకున్నారట? ఉతుకున్నారు. ఎక్కడ ఉతుకున్నారు? గొర్రెపిల్ల రక్తంలో. ఆ వస్త్రాలు ఎలాగైనాయి? నేను బైబిల్ కాల్లో ఇలా చెప్తున్నప్పుడు ఒక స్టూడెంట్ లేచి నన్ను అడిగాడు, సార్ ఇది ఎలా సాధ్యం సార్? రక్తం ఎర్రగా ఉంటుంది, ఆ రక్తంలో బట్టలు ఉత్తుకుంటే ఏమైపోతాయి? ఎర్రగా అయిపోతాయి, మరి తెల్లగా అట్లాయి సార్. వాళ్ళు ఏం చేశారు? మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకొని వాటిని ఎట్లా తెలుపు అవుతాయి సార్? నన్ను ఒక ప్రశ్న అడిగాడు. నేను చెప్పాను, నాకు తెలియదు బాబు అని చెప్పాను. బైబిల్లో ఉంది అలాగని చెప్పి నాకు తెలియదు. నేను ఆయన ఒక ప్రశ్న అడిగాను. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, సమాధానం చెప్తావా? చెప్పండి సార్. నల్లటి గేదె అంటారా, బర్రె అంటారు, మీరేమంటారు? నల్లటి గేదె పచ్చగడ్డి తింది, ఏం పాలు ఇస్తుంది? తెల్లని పాలు ఇచ్చింది. ఎట్లా ఇచ్చిందో నాకు చెబితే నేను ఇది కూడా చెప్తా అని చెప్పాను. గేదె నల్లగా ఉంది, గడ్డి పచ్చగా ఉంది, ఇచ్చిన పాలు మాత్రం ఇది అక్షరార్థంగా కాదు. యేసయ్య రక్తములో ఎవరు విశ్వాసంతో కడుగుతారో వారు బాగైపోతారు, వాళ్ళు స్వస్థపరచబడతారు. నేనేం చెప్తున్నాను? రక్షణ వస్త్రం దేవుడు ఇచ్చే దేవుడా? నమ్మిన వారికి దేవుడు రక్షణ వస్త్రం ఇచ్చే దేవుడు. ఆ తర్వాత స్తుతి వస్త్రం ఇచ్చే దేవుడు, ఉల్లాస వస్త్రం ఇచ్చే దేవుడా? ఎవరి పాపాలు క్షమించబడ్డాయో వాళ్ళు సీరియస్గా ఉండరు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, ఉద్యమంగా ఉంటారు. నా పాపము క్షమించబడిందో. మీకులాగా సీరియస్గా ఉండరు. సాధు సుందర్ సింగ్ గొప్ప భక్తుడు. ఆయన ఈ నేపాల్ దేశానికి వెళ్ళి సువార్త చెప్తుంటే రాజుగారు ఆయన పట్టి బంధించేశాడు. ఈ దేవుని గురించి చెప్తున్నాం అని చెప్పేసి అతను ఏం చేశాడు తెలుసా? బట్టలు ఇప్పేసేసి అతన్ని పండుకోబెట్టేసి ఆ కాళ్ళకు చేతులు కట్టేసేసి ఆ ఒంటి మీద జలగలను విడిచిపెట్టారట. జలగలంటే తెలుసా బిడ్డ? లీచెస్. ఈ జలగలు ఏం చేస్తాయి? ఈ జంతువులు ఏం చేస్తాయి? అవి రక్తాన్ని పీల్చేస్తా ఉంటాయి. ఇదిగో ఆ రక్తాన్ని పీల్చేస్తున్నప్పుడు అతనికి ప్రాణం పోయినట్టుగా అనిపించేసింది. ఇంకా అరుద్దామా, కేకలు వేద్దామా అని అనుకుంటున్నాడు. ఏమైంది తెలుసా? అదే సమయంలో మహిమ స్వరూపి అయిన దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. ఏ ఆత్మ వచ్చింది? చెప్పండి బిడ్డ, ఏ ఆత్మ వచ్చింది? బైబిల్ చెబుతా ఉంది, ఎవరు శ్రమలు గుండా పోతారో వారి మీదకి ఏమొస్తుంది? ద స్పిరిట్ ఆఫ్ గ్లోరీ. మహిమ స్వరూపి అయిన ఆత్మ ఆయన మీదకి వచ్చింది. ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో బాధపడదాం అనుకున్నాడు, కేకలు వేద్దాం అనుకున్నాడు, యాతన పడదాం అనుకున్నాడు, అరుద్దాం అనుకున్నాడు. ఇప్పుడు అలాగ అనుకోకుండా పాటలు పాడటం మొదలు పెట్టాడు. ఇది రక్తం పోతుంది, రక్తం తీసుకుంటున్నాయి, రక్తాన్ని పీల్చుతున్నాయి. ఇతను ఏం చేస్తుంది తెలుసా?
పాటలు పాడుతున్నాడు. పక్కనే రాజుగారి కోర్టు ఉంది. రాజు, మంత్రి అందరూ ఆసీనులు అయిపోయారు. ఆ పక్కనే ఉన్న మంత్రి చెప్పాట, ఆ పాటలు విని ఆ రాజుగారితో చెప్పాట, రాజా రాజా నేను కూడా ఆ దేవుడిని నమ్ముకుంటాడు, ఆ దేవుడిని నమ్ముకుంటా నేను కూడా. ఆ రాజు చెప్పాట, నువ్వు చాలా చదువుకున్నాడువి, వాడు పిచ్చోడు, వెర్రోడు, నువ్వెందుకు వెర్రోడిలాగా ఆ మాటలు వినాలనుకుంటున్నావు? నువ్వు విద్యావంతుడివి, నువ్వు తెలియగలవాడివి, నువ్వు చదువుకున్నాడివి, నువ్వెందుకు అలా చేయాలనుకుంటున్నావు? ఆ మంత్రి చెప్పాట, రాజా పిచ్చోడే అంత సంతోషంగా ఉంటే నేను కూడా పిచ్చోడిని అవుదాం అనుకున్నాను. ఆ పిచ్చోడిలోనే అంత సంతోషం ఉంటే నేను కూడా పిచ్చోడిని అవుదాం అనుకుంటున్నాను. ఎప్పుడైతే యేసయ్య నా జీవితాన్ని మార్చేశాడో నేను ఇతరులకు ఒక పత్రికగా మార్చిపోతాను. ఒక పత్రికగా వాళ్ళని చూస్తారు, ఏంటి తేడా, ఏంటి బ్రతుకు మారిపోయింది. యేసయ్య నా జీవితాన్ని మార్చివేశాడు. నువ్వు కూడా యేసయ్య నమ్ముకుంటే నీ జీవితంలో యేసయ్య కూడా మార్చేస్తాడు. యేసయ్య కూడా అద్భుతాలు చేస్తాడా. నేనేం చెప్తున్నాను? రక్షణ వస్త్రం దేవుడిస్తాడు, మహిమ వస్త్రం దేవుడిస్తాడు, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం దేవుడిస్తాడు, సుందరమైన వస్త్రాలు దేవుడిస్తాడు. ఈ బట్టల్ని ఏం చేయాలి మనం? చాలా వస్త్రాలు ఉన్నాయి, అవన్నీ చెప్తే నా టైం అయిపోతుంది. తెల్లని వస్త్రాలు, సుందర వస్త్రాలు, నీతి వస్త్రాలు, ప్రతిష్ఠితమైన వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు. ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నామో మన బ్రతుకు పూర్తిగా మారిపోయింది. అంతకుముందు లోకాన్ని ఇష్టపడే వాళ్ళం, శరీరాన్ని ఇష్టపడే వాళ్ళం, లోక ఆలోచనలు ఇష్టపడే వాళ్ళం, లోక పద్ధతులు, లోక ఫ్యాషన్స్ ఇష్టపడే వాళ్ళం. ఇప్పుడు మనం పరలోక సంబంధిగా ఉన్నాం, యేసయ్య సంబంధిగా ఉన్నాం, ఆత్మ సంబంధిగా ఉన్నాం, యేసయ్యకి ఇష్టమైన వారిగా జీవిస్తున్నాం. ఎప్పుడైతే నేను యేసయ్య నమ్ముకున్నానో ఏమని తెలుసు బిడ్డ, యేసయ్య ఎక్కడుంటాడో నేను అక్కడే ఉంటాను. నా వైపు చూడండి, ఒక విషయం చెప్తాను. నేను ఒక ఉత్తరం రాశాను, ఓ పేపర్ మీద ఉత్తరం రాసి ఆ పేపర్ని ఒక ఎన్వలప్లో పెట్టి దాన్ని అడ్రస్ రాసి అమెరికా పంపించేశాను. నా ప్రశ్న లోన ఉన్న కాగితం ఎక్కడికి పోతుంది? అమ్మ, లోన ఉన్న కాగితం ఎక్కడికి పోతుంది? కొంచెం గట్టిగా మాట్లాడరా బిడ్డ. పైన కవర్ ఎక్కడికి పోతుందో లోన ఉన్న కాగితం కూడా నేను యేసయ్య నమ్మినప్పుడు, యేసయ్య సిలువ వేయబడినప్పుడు నేను యేసయ్యలో ఉన్నాను, యేసయ్య యొక్క సిలువలో ఉన్నాను, యేసయ్య యొక్క మరణములో ఉన్నాను, యేసయ్య పునరుద్ధానంలో ఉన్నాను, యేసయ్య లేచినప్పుడు నేను కూడా లేచాను. అంటే నేను యేసయ్య ఇద్దరం కలిసే ఉన్నాం. చెవిగలవారు వెందురు గాక. మనము మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మనను యేసుక్రీస్తుతో కూడా బ్రతికించడమే కాదు, ఆయన లేచాడు, మనల్ని లేపి పరలోకంలో ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టాడా. అవర్ పొజిషన్ ఇస్ దేర్. మన అడ్రస్ అది. నన్ను ఎవరన్నా అడిగితే నేను అడుగుతాను, సార్ పాస్టర్ గారండి మీ అడ్రస్ చెప్పండి అంటే, నీకు ఏ అడ్రస్ కావాలి? 2 అడ్రస్లు ఉన్నాయి. ఒకటి పర్మనెంట్ అడ్రస్, కేర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హెవెన్, యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో నేను అక్కడే ఉంటాను. రెండవది భూలోకంలో అడ్రస్, కేర్ ఆఫ్ మల్కాజ్గిరి హైదరాబాద్. నీకు ఏ అడ్రస్ కావాలి? రూతు తన బట్టలు వేసుకుని పోయింది. ఆమె బోయజు యొక్క అనుగ్రహాన్ని పొందింది. ఆమె యేసుక్రీస్తు యొక్క వంశావళిలో పేరు సంపాదించుకుంది. తను తీసుకున్న తీర్మానం బట్టి, ఆ నిర్ణయాన్ని బట్టి, నేను యేసయ్యను ఎదుర్కోవాలంటే నా జీవితం మారిపోవాలి, నా బ్రతుకు మారిపోవాలి, నా బట్టలు మారిపోవాలి, నా మాట మారిపోవాలి, నా చూపులు మారిపోవాలి, నూతన వ్యక్తిగా మార్చబడాలి. బట్టల్ని ఏం చేయాలో నేను చెప్తాను. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో మాట ఉందనక. నెహెమ్యా గ్రంథంలో వాళ్ళు ప్రాకారాలు కడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బట్టల్ని విప్పలేదు. 4వ అధ్యాయం 23వ వచనం. ఇలాగున నేను గాని నా బంధువులు గాని నా పనివారు గాని నా వెంబడి ఉన్న పారావారు గాని ఉతుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. బట్టలు ఎప్పుడు మన దగ్గర ఉండాలంటే మనం ఎప్పుడు లోకస్తులను వెంబడించకూడదు.
లోక మర్యాదలను పాటించకూడదు, ఇతరులను వెంబడించకూడదు. అంతకుముందు ఇష్టానుసారంగా మాట్లాడేవారు. నూతన వ్యక్తిగా మార్చబడిన తర్వాత ఇప్పుడు మరలా తిరిగి పాత దానితో కలవకూడదు. వస్త్రాలు వాళ్ళు తీయలేదట. ఎందుకు తీశారు? ఉతకటానికి మాత్రమే తీశారు. రక్షించబడిన మనం, నీతి వస్త్రాలు ఇవ్వబడిన మనం, నీతిమంతులుగా తీర్చబడిన మనం, ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించుకున్న మనం, తెల్లని వస్త్రాలు ధరించుకున్న మనం బట్టలు తీసేయకూడదు. యేసయ్య మనతోనే ఉంటాడు. ఏమండి సార్, చర్చిలోనేమో భాషలు మాట్లాడతాం, బయటికి పోతే హీబ్రూ గ్రీక్ మాట్లాడతాం. మీకు అర్థమైపోయింది. ఇక్కడేమో భాషలు మాట్లాడతా, ఇంట్లో లాటిన్ గ్రీక్ మాట్లాడు. నో, అలా కాదు. బట్టలకి మాలిన్యం అంటుకోకుండా చూసుకోవాలి. యూదా పత్రిక 23వ అధ్యాయం, యూదా పత్రిక 23వ వచనం, ఆఖరి పుస్తకానికి ముందు చిన్న ఒకటి అధ్యాయం ఉంటది. అక్కడ ఏముందంటే శరీర సంబంధమైన 23వ వచనం చదువు బిడ్డ. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము ఒప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు కొందరిని భయముతో కొందరిని కరుణించుడి. 7 అక్కడ కింద ఫుట్ ప్రింట్ లో చదువు బిడ్డ. ఏ మాత్రం శరీరము వలన డాగుపడిన అంగి ఏం చేస్తుంది? డాగుపడుతుంది, మలినమవుతుంది. అలా కానివ్వకూడదు. ఎప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకో. ఈ పట్ల గురించి నేను మాట్లాడలేదు. నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి, మాలిన్యం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు. నిషిద్ధమైనది, హేయమైనది, అపవిత్రమైనది, అసహ్యమైనది దగ్గరికి రాకూడదు. పరిశుద్ధంగా ఉండాలి. అది ఎలా సాధ్యం? వాక్యము చేత, ఆత్మ చేత, ప్రార్థన చేత పరిశుద్ధపరచబడటం. అక్కడ కింద ఉంది, శరీరము వలన డాగుపడిన అంగీని ఏం చేయొద్దు? అసహించుకో. నీ వస్త్రాలు మాలిన్యం అయిపోయాయా? నోట్లోంచి పాటలు రావటం లేదా? ప్రార్థన రావటం లేదా? స్తుతి కీర్తన రావటం లేదా? ఒక మా అమ్మగారు పాస్టర్ గారిని అడిగిందట, పాస్టర్ గారండి, ఈ మధ్య నేను ప్రార్థన చేస్తుంటే నిద్ర వస్తుంది, బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుంది, మందిరంలో వాక్యం వింటుంటే నిద్ర వస్తుంది, ఎందుకు నిద్ర వస్తుంది చెప్పండి అయ్యా అని అడిగిందట. సార్, మా బాధ చూడండి సార్, నిద్రపోయేది ఆమె, కునికేది ఆమె ఎందుకు నిద్రపోతుందో చెప్పాల్సిన బాధ్యత మా బైబిల్ కాలేజీలో మా ప్రొఫెసర్స్ ధర్మశాస్త్రం, నీతి శాస్త్రం, ప్రసంగ శాస్త్రం, దయ్యాల శాస్త్రం, పరిశుద్ధాత్మ శాస్త్రం, దూతల శాస్త్రం, అన్ని శాస్త్రాలు చెప్పారు. కానీ ఈమెందుకు నిద్రపోతుంది నాకేం తెలుసు? అప్పుడు పాస్టర్ గారు చెప్పారట, అమ్మా పాతాళానికి పోయే లిస్టు తయారవుతుంది అనుకుంటా, ఆ లిస్టులో ఫస్ట్ పేరు నీదే ఉంది అనుకుంటా. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, పండ్లు పటపట కొరుకుతూ ఉంటారు కదా. అందుకే దేవునికి ఇక్కడ నిద్రాత్మనిచ్చాడు, అక్కడ ఎలా నువ్వు పండుకోలేవు కదా. ఆయా మగ డౌట్ వచ్చింది, పాస్టర్ గారండి నా పళ్ళని ఊడిపోయినాయి కదా, మరి నేను ఎలా పళ్ళు కొరుకుంటాను? పాస్టర్ గారు చెప్పారట, నువ్వు దాని గురించి ఏం చింతించొద్దు, దేవుడి కొత్త పళ్ళు సట్టిస్తాడు, దాంతో మంచిగా వాయిద్యం వాయించు. నేనేం చెప్తున్నాను? నీ వస్త్రాలు మాలిన్యం కావద్దు, అపవిత్రత కావద్దు. నేను అంతకుముందు చెప్పాను, ఎవరంటే ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడాలి. నువ్వు బైబిల్ చదువుతుంటే దేవునితో మాట్లాడతాడు, నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుని సన్నిధి అనుభవిస్తా ఉంటావు. నేను ఎప్పుడు ఏమని చెప్తాను తెలుసా? ఏమండి, కొత్తగా పెళ్ళైన వాడిని మీరు ఎప్పుడైనా చూసారా? అయ్యి బాబోయ్ ఎంత దగ్గరగా కూర్చుంటారో, ఇంకా దగ్గర వాళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది మీరు కొత్తగా పెళ్ళైన. అవును సార్ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సంవత్సరం అయిపోతే ఏమైపోద్ది? ఆయన ఎక్కడో తెలియదు, ఈమె ఎక్కడో తెలియదు, ఈయన ఎక్కడో తెలియదు, ఆయనకి తెలియదు. అంటే నేనేం చెప్తున్నా అంటే, మొదట ఉన్న ప్రేమ, మొదట ఉన్న స్పైస్ దేవుడు మనం పెట్టాడు, నేను కాదంటలేదు. కానీ దేవుని విషయంలో తక్కువ అవుతుందా? దేవుని విషయంలో తక్కువ అవుతుందా? ఎవరో అడిగారు, సార్ ఇన్ని సంవత్సరాలు మీరు ఎలా మెయింటైన్ చేయగలిగారు సార్, ఎలాగ ఉండగలుగుతున్నారు సార్? నేను మెయింటైన్ కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడే నన్ను మెయింటైన్ చేస్తున్నాడు. గట్టిగా చెప్పగొడదామా? నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, విశాలమైన సముద్రం, పెద్ద ఓడ. ఆ పెద్ద ఓడ మునిగిపోవాలంటే ఎన్ని రంధ్రాలు కావాలి? 10 కావాలి అమ్మ, 10 కావాలా? ఎన్ని రంధ్రాలు? ఒక్క రంధ్రం.
మీరు చాలా దీవించబడిన వాళ్ళు, మంచి దైవజనులు ఉన్నారు, అనుభవం గలవారు ఉన్నారు, 50 సంవత్సరాల పరిచర్య, వాక్యం ఉంది, స్తుతి ఆరాధన ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ప్రార్థన ఉంది. మరి ఏం చేయాలి? మనం ఏ మాత్రం డాగు పట్టడానికి ఒప్పుకోవద్దు, అంగీకరించొద్దు. నేను దేవుని కొరకు ఉండాలి. ఏం తెలుసా, ఈ పరుగెత్తేవాడు ఎప్పుడు ఫినిషింగ్ లైన్ చూడాలి, వెనక్కి చూడొద్దు. నేను ఎన్ని ప్రసంగాలు చేశాను, నేను ఎంత ప్రార్థన చేశాను, నేను ఎంత జీవించా, వెనక కాదు, మనం ముందు చూడాలి. చాలా మంది మొదలు పెట్టారు, కానీ మధ్యలో వాళ్ళు కొనసాగించలేక చప్పగిలిపోయారు. కానీ ఆఖరి వరకు పోయే వారి లిస్టులో మనం ఉండాలంటే నీ డాగు పరిశుద్ధం ఉండకూడదు, నీ వస్త్రాలు ఉండకూడదు, నీ జీవితంలో కపటం ఉండకూడదు, చిన్నపిల్లలాగా ఉండాలి. దేవుడు మర్మాలు, దేవుడు మరుగైన సంగతులు ఎవరికి తెలియజేస్తాడు తెలుసా? ఇంజనీర్లు కాదు, చదువుకునే వాళ్ళు కాదు, సంటి బిడ్డలాగా హృదయం ఉండే వాళ్ళకే, సంటి బిడ్డలాగా మనసు ఉండే వాళ్ళకి. ఈ పిల్లలు అప్పుడప్పుడే కొట్టుకుంటారా, అప్పటికప్పుడే మళ్ళీ ఏమైపోతారు, అప్పటికప్పుడే. మనమైతే అస్సలు మాట్లాడం. అదెంతెందుకు, భార్యాభర్తలు కొట్లాడుకున్నారు, తర్వాత ఆయన వచ్చి లేపితే అస్సలు లేవదు, మంచమన్నా లేస్తుంది, కానీ ఆయన మాత్రం మంచమన్నా. నేను మా ఆడపడుచుతో మాట్లాడలే 5 years అయింది. మరి చర్చికి పోతున్నాను, బల్ల తీసుకుంటా. 5 సంవత్సరాల నుంచి ఆడపడుచుతో మాట్లాడకుండా ఏం చేస్తుందట, అన్ని తీసుకుంటుంది. నేనేం చెప్పనా, ఇదిగో పరలోకంలో నేను చేయలేని పని, చేసే పని భూలోకంలో చేయలేని పని ఒకటి. పరలోకంలో ఎవరిని క్షమించాల్సిన పని లేదు, క్షమాపణ లేదు అక్కడ. కనుక భూలోకంలో ఎవరైనా మనల్ని వచ్చి క్షమించమంటే క్షమించుదాము గాక. మనమేం పెద్ద రాజులం కాదు, మన తల మీద పెద్ద కిరీటము లేదు, క్షమించేసాయి. మన మనుషులమే. దేవుడు మనల్ని క్షమించలేదా? దేవుడు క్షమించకపోతే మన బతుకు ఏమైపోయింది? దేవుడు మన పాపాలు క్షమించలేదా? దేవుడు మనల్ని కనికరించలేదా? కుటుంబీకులుగా చేయలేదా? సంఘములో సభ్యులుగా చేయలేదా? ఆయన సువార్తకు ఆయన నింపి నడిపించలేదా? ఎందుకు మనం చేయకూడదు అలాగూ? వస్త్రాలను ఏం చేయాలి? వస్త్రాలను ఉతుక్కోవాలి. వస్త్రాలు ఏమవుతాయట? ఇంకేమవుతుంది? యోబు గ్రంథం 13వ అధ్యాయం 28వ వచనం. బట్టలకు ఏమవుతాయో కొన్ని మాట చెప్తాను, మీకు చాలా తెలుసు. 13వ అధ్యాయం యోబు గ్రంథం 13వ అధ్యాయం. మురికి క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వానిని కనిపెట్టుచున్నావు. వస్త్రానికి ఏమవుతుందట అమ్మా? ఏమవుతుంది? చెమ్మట కొట్టడం. నాకేమర్థమైంది తెలుసా? ఆ వస్త్రాలు అలాగే పెట్టెలో అలా అట్టి పెట్టేస్తే అవి ఏమైపోతుంది? వాటికి ఏం కొడుతుంది అమ్మా? ఏం కొడుతుంది? నాకేమర్థమైంది తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు నువ్వేం చేయాలి? వాడాలి. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. నువ్వు పాట పాడగలవా? పాడు. ఆరాధన నడిపించగలవా? ఆరాధన చేయి. ప్రకటించగలవా? ప్రకటించు. సాక్ష్యం చెప్పగలవా? సాక్ష్యం చెప్పు. దేవుడికి ఇచ్చినవి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వేం చేయాలి? దాన్ని వాడాలి. ఏమండి, నా చెయ్యి వాడకుండా ఇలాగ పెట్టేస్తే ఏమైపోతుంది? పనికి రాకుండా పోతుంది. దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు ఏం చేయాలి? దేవుని రాజ్యం కొరకు నువ్వు వాడాలి, ఉపయోగించ. చిమ్మట కొట్టిన వస్త్రం వలె ఉంటుంది. వస్త్రాల్ని ఉతుక్కోవాలి, వస్త్రాలకి మాలిన్యం అంటకుండా చూసుకోవాలి, వస్త్రాల్ని యూజ్ చేయాలి, దేవునికి ఇచ్చిన తలాంతులు వాడాలి. నేను ముఖ్యంగా చెప్తున్నాను, ఇదిగో ప్రార్థన వాక్యాలను మనం తక్కువ ఉండకూడదు. లోకంలో బీదవాళ్ళగా ఉండొచ్చు, కానీ బైబిల్ చెబుతా ఉంది ఈ లోకములో. ఆ మాట చదువుదామా? యాకోబు పత్రికలో మాట ఉంది, 2వ అధ్యాయం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. ఆ మాట నాకు చాలా ఇష్టం. 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఈ లోకంలో వాళ్ళు ఎవరట? దరిద్రులైన వారు. కానీ విశ్వాసంలో వాళ్ళు ఎవరట? మళ్ళీ చెప్పండి బిడ్డ, వాళ్ళెవరు? విశ్వాసంలో వాళ్ళెవరు? విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉందుము గాక. ఈ లోకంలో దరిద్రులుగా ఉండొచ్చు, డబ్బులు లేవు, కొన్ని వస్తువులు లేవు, వాహనాలు, ఓకే. కానీ విశ్వాసమందు వాళ్ళెవరు? భాగ్యవంతులుగా ఉందురు గాక. ఓ సహోదరి ఇలా ప్రార్థన చేసింది, ప్రభువా నా పేరు భాగ్యమ్మ, నా పేరులోనే భాగ్యం ఉంది, కానీ నా బతుకులో భాగ్యం లేదు ప్రభువా. నేను పుట్టినప్పుడు మమ్మీ డాడీ వాళ్ళకి భాగ్యం వచ్చిందో ఏంటో, నాకేం పేరు పెట్టారు? భాగ్యం అని పేరు పెట్టారు, కానీ నిజంగా నా జీవితంలో భాగ్యం లేదు ప్రభు. విశ్వాసంలో మనం ఎందుకు తక్కువ ఉండాలి?
ప్రార్థనలో మనం ఎందుకు తక్కువ ఉండాలి? నువ్వు బైబిల్ చదవగలవా? బైబిల్ చదువు. నోరు తెరిచి దేవుని వాక్యాన్ని మొదలుపెట్టు. దేవుని వాక్యాన్ని పలుకుతూ ఉండు. నీకో చెప్తా, నువ్వు ఏ వాక్యాన్ని ఎత్తిపట్టి పలుకుతావో ఆ వాగ్దానం నీ జీవితం నెరవేర్చబడుతుంది. ఏ మాట పలుకుతావో ఆ మాట నీ జీవితం అమ్మ నా మాట అర్థమవుతుంది. 19వ కీర్తన, యెహోవా యందలి భయం పవిత్రమైంది, అది నిత్యము నిలుచును. 19వ కీర్తన 9, 10 వచనాలు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను. 10వ వచనం చాలా ఇష్టం. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి తేనె కంటెను, తేనె దారాల కంటెను మధురమైనది. దేవుని వాక్యం. ఓ చోట నన్ను చర్చి యానివర్సరీకి రమ్మన్నారు. నేను వెళ్ళాను. నాకంటే ముందు ఒక రాజకీయ నాయకులు వచ్చేసారు. వచ్చి అదేదో చెప్పేసాడు, వెళ్ళిపోయింది. నాకేమైంది తెలుసా? వాతావరణం అంతా కూడా బురదలాగా అయిపోయింది. నా మాటలు అర్థమవుతున్నాయి బిడ్డ? ఇప్పుడు మన మధ్య జాస్పర్గా లేచి మనకు వాక్యం చెబుతారని చెప్పారు. నేను లేచాను. వాక్యం ఆ వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోయింది. నేను లేచి అప్పుడే 19వ కీర్తన నేను కంటతో పెట్టాను. అలా చదువుతూ చెబుతూ వచ్చాను. యెహోవా యందలి భయము పవిత్రమైంది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు. నేను పలుకుతూ ఉన్నాను, నేను చెబుతూ ఉన్నాను. ఆ బురదగా ఉన్న అట్మాస్ఫియర్ అంతా పోయింది. పరలోక మహిమ వచ్చేసింది. నేను ఎప్పుడైతే చెప్తున్నానో నా వెనక నిల్చున్న దైవజనులు వాళ్ళందరూ లేచి నిలబడి అందరూ చెప్పడం మొదలు పెట్టేశారు. నేనేం చెప్తున్నాను? నువ్వు వాక్యాన్ని పలికితే, వాక్యాన్ని ఉచ్చరిస్తే, వాక్యాన్ని నమ్మితే అది నీ జీవితం నెరవేర్చబడుతుంది. ఎప్పుడు మనం ఓడిపోయిన మాటలు మాట్లాడుకుందుము గాక, నిరాశ మాటలు మాట్లాడుకుందుము గాక, కృంగిపోయిన మాటలు మాట్లాడుకుందును గాక. బైబిల్ చెబుతుంది, మీ శ్రమ దినమందు కృంగిని ఎడల. ఈ తెలుగు ట్రాన్స్లేట్ చేసిన మహానుభావులు ఎవరు నాకు చాలా ఇష్టం. వాళ్ళకి సలాం కొట్టకుండా ఉండలేను. శ్రమ దినమందు నీవు కృంగిని ఎడల ఏమైపోతామట? చేతగాని వాడు అంటే సిస్టర్స్ గురించి నాకు తెలియదు, కానీ ఏదైనా ఒక బ్రదర్ దగ్గరికి వెళ్ళి చేత కాని వాళ్ళ దగ్గరికి పోయి చేత కాని వాడ అంటే లోపల నుంచి రక్తం సలసల. సిస్టర్ గురించి చెప్పలేము, బ్రదర్ గురించి చెప్తున్నాను. హల్లెలూయా. చేత కాని వాళ్ళకు కూడా ఏమవుతుంది? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఓటమిలు వస్తాయి. ఓడిపోవటానికి కాదు, మనం లేపటానికి వస్తాయి. మనల్ని బలపరచడానికి వస్తాయి. కృంగతీయటానికి కాదు, మనల్ని పైకి లేపటానికి వస్తాయి. నేను బైబిల్ కాల్లో ప్రిన్సిపాల్గా పనిచేశాను కదా. ఆ ఒక్క మాట ఎక్కడైనా దొరుకుతుందని వెతికాను. ఏంటి ఆ మాట తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకో, నీకు ఏ కష్టం ఉండదు, ఏ బాధల బండి ఉండదు, హాయిగా సాఫీగా సుఖంగా నువ్వు పరలోకి వెళ్ళిపోతావు. ఆ ఒక్క మాట ఎక్కడైనా దొరుకుతుందని బాగా చదివాను. సంవత్సరానికి ఒకసారి నేను బైబిల్ చదువుతాను. ఎక్కడ నాకు ఆ మాట కనపడలేదు. మరి బైబిల్లో ఏం తెలుసా? ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి, శ్రమలు వస్తాయి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? విశ్వాసంతో ఉంటున్నావా? ఆసక్తిగా ఉంటున్నావా? మందిరాన్ని ప్రేమిస్తున్నావా? సేవను ప్రేమిస్తున్నావా? సేవకుని ప్రేమిస్తున్నావా? తప్పకుండా ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. శ్రమలకు భయపడితే ఎట్లా? ఏమండి, చిన్నపిల్లలు వాళ్ళు పుట్టిన తర్వాత ఏంటి, వాళ్ళు బోర్ల పడతారు, తర్వాత పాకుతారు, దేగుతారు, ఆ తర్వాత మెల్లమెల్లగా ఏంటి చిట్టి అడుగులేస్తారు. అవునా కదండి? అంతేనా కదా బిడ్డ? ఈ కుమార్తె నడిచినప్పుడు నాకు బాగా జ్ఞాపకం. నా పెద్ద కుమార్తె ఒకరింటికి పోయి ప్రార్థన చేసాం. అప్పుడు దాకా పాకే ఆమె కొంచెం టెక్నిక్ దొరికిందో ఏంటో, అంతే ఇంకా అసలు లేడీ పిల్లలాగా చెంగున అంత తిరుగుతుంది. ఇల్లంతా పట్టుకోవడం మాకు కష్టమైపోయింది. ప్రార్థన అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాం, దొరకట్లేదు. నీకు ఒకటి చెప్పనా? ఇలా నడిచే క్రమంలో ఎన్నిసార్లు కింద పడిపోయింది, దెబ్బలు తగిలినాయి, రక్తం వచ్చింది, దొక్కుపోయింది. అవునా కదండి? ఆ దెబ్బలు చూసి, ఆ గాయం చూసి ఏ తండ్రి అయినా ఇలా అంటాడా? అమ్మా, ఇక్కడి నుంచి నడవద్దు, ఇక్కడి నుంచి నడగట ప్రయత్నం చేయొద్దు, అసలు ట్రై కూడా చేయొద్దు. ఏంటి ఆ దెబ్బలు, ఏంటి ఆ రక్తం, ఏంటి ఆ గాయాలు అంటారా? హాయిగా పాక్కుంటూ దేక్కుంటూ జీవితాంతం నువ్వు నడుస్తూ బతుకు అని చెప్పి అంటారా? ఏ తండ్రి అయినా ఏమంటారు? మరి చెప్పండి బిడ్డ. నువ్వు నడిస్తే నడవాల్సిందే, కింద పడితే పడ్డా,
దెబ్బలు తగిలితే తగిలినాయి, రక్తం వస్తే వచ్చింది, దొక్కుపోతే పోయింది, స్క్రాచెస్ అయితే అయింది, గాయాలు అయితే అయింది. నువ్వు నడవాల్సిందే, నడక నేర్చుకోవాలి. మనం కూడా విశ్వాసంతో నడక నేర్చుకోవాలని దేవుడు కొన్ని మన జీవితంలో అనుభవం చేస్తూ ఉంటాడు, పర్మిట్ చేస్తూ ఉంటాడు, అనుమతిస్తూ ఉంటాడు. దానికే కృంగిపోతే ఎలా? నేను సైకిల్ నేర్చుకునేటప్పుడు ఒక అన్న నాకు నేర్పించాడు. నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టి, రేయ్ ముందు చూసి నడుపు అని చెప్పాడు. నేను ముందు చూసి నడుస్తుంటే నాకు డౌట్ వచ్చేది. ఏం డౌట్ వచ్చి తెలుసా? వెనక చక్రం ముందుకు తిరుగుతుందా వెనక తిరుగుతుందా? డౌట్ ఎక్కువ మనకు, డౌట్ ఎక్కువ. అప్పుడు ఎక్కువే ఇప్పుడు ఎక్కువే. వెనక చక్రం కిందికి చూసరికి పోయి దానికి గుద్దేసేవాడిని. నేను గుద్దేసి కింద పడిపోతే ఆ సైకిల్ నా మీద ఉండేది. ఈ లోపల అన్న వచ్చేసి, అరే సైకిల్ కింద ఉండాలి, నువ్వు పైన ఉండాలిరా అన్న. నేను అట్లాగే తొక్కుతున్నా, ఏమైందో తెలియదు, నేను కింద పడ్డాను, సైకిల్ నా మీదకి వచ్చిందన్నా. అలాగని చెప్పి వదిలిపెడతామా? అసలు వదిలిపెట్టాం కదా. నీకు వచ్చి తెలుసా, ఒక్కసారి సైకిల్ తొక్కడం నేర్చుకున్న తర్వాత ఎన్ని కట్లు కొడతాడో. అవునుగా చెప్పేది. నడక నేర్చుకోవాలని దేవుడు కొన్ని మన జీవితంలో అనుభవిస్తాడు, అనుమతిస్తాడు. ఎందుకు? ఆయనలాగా ఉండాలి, ఆయన రూపంలోకి రావాలి, ఆయన స్వరూపంలోకి రావాలి, ఆయన పోలికలోకి రావాలి, ఆయనలాగా మాట్లాడాలి, ఆయనలాగా సాత్వికం ఉండాలి, ఆయనలాగా ప్రేమ ఉండాలి, ఆయనలాగా సహనం ఉండాలి. మోషే కోపిస్తే ఐగుప్తుని చంపేశాడు, ఇసుకలో పాతి పెట్టేశాడు. అంటే కోపమా కాదా? అదే దేవుడు దర్శించిన తర్వాత, దేవుని ఆత్మ వచ్చిన తర్వాత భూలోకమంతటిలో అందరిలో మిక్కిలి, నేను అనుకున్నాను, దేవుని అభిషేకం నా మీదకి రావాలంటే నేను సాత్వికంగా ఉండాలి. నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, నీళ్ళు ఎప్పుడు ఏ వైపు పోతా ఉంటే బిడ్డ, నీరు పల్లానికి పోతుంది, పరిశుద్ధాత్మ తమ్ము తగ్గించుకునే వారి మీదకి వస్తుంది, విధేయులయ్యే మీరు మీదకి వస్తుంది, కష్టాలు వస్తాయి. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం, 14వ అధ్యాయం 22వ వచనం, 21 నుంచి చదవండి బిడ్డ. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకయుకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని. అది నాకు ఇష్టం. విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. ఏమండి, ఎలాగ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి చెప్పండి బిడ్డ. ఎలాగ మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి? అనేక శ్రమలను, ఉందా లేదా మాట? అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని రాజ్యంలో లెఫ్ట్ రైట్ కాదు. ఎంతో మంది దేవుని రాజ్యం కొరకు శ్రమ పడ్డారు, దేశాన్ని విడిచిపెట్టారు, కుటుంబాన్ని విడిచిపెట్టారు, కంఫర్ట్, సుఖాన్ని, సౌఖ్యాన్ని విడిచిపెట్టారు. మీకు విషయం తెలుసా? మన చేతిలో ఉన్న బైబిల్ ఈ రోజు మన చేతిలో ఎలా ఉందంటే, విలియం కేరీ తన దేశాన్ని వదిలిపెట్టాడు, ఓడ ప్రయాణం చేసి ఇదిగో మన దేశానికి వచ్చాడు. ఆ ఓడ ప్రయాణం అది అందరికి పడదు, గాలి. కుమారుడు చచ్చిపోతే ఆ చచ్చిపోయిన శవాన్ని సముద్రంలో పడేశాడు, అయినా ముందుకే వచ్చేసాడు. విలియం కేరీ సరంపూర్ కలకత్తా ప్రాంతానికి వచ్చాడు. అదంతా చూసి భార్య పిచ్చిదైపోయింది. ఆ భార్య ఆఖరికి ఆ మెంటల్ తట్టుకోలేక చనిపోయితే పాతి పెట్టేవాళ్ళు కూడా లేరు. తనే వెళ్ళి తనే సమాధి తవ్వి తన భార్యను పాతి పెట్టాడు. అయినా వెనకపోలేదు. కష్టపడ్డాడు, ఈ భాష నేర్చుకున్నాడు, సంస్కృతం నేర్చుకున్నాడు, ఇండియాలో ఉన్న పలు భాషల్లో ఈ బైబిల్ని తర్జుమా చేశాడు. ఈ రోజు నా చేతుల్లో బైబిల్ ఉందంటే, నేను చదువుకుంటున్నానంటే, నేను అర్థం చేసుకుంటున్నానంటే, నేను ఆనందిస్తున్నానంటే, కొంతమంది శ్రమ, త్యాగం, సమర్పణ మర్చిపోవద్దు. నేనేం చేస్తున్నాను? బట్టల్ని మనం ఉతుక్కోవాలి, బట్టల్ని మనం ఏం చేయాలి? ఇంకా చెమ్మట రాకుండా చూసుకోవాలి, అంటే యూజ్ చేయాలి. ఇంకొక మాట చెప్పి ముందుకెళ్ళిపోతా. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉంది. తమ వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. వస్త్రాన్ని ఏం చేయాలటమ్మా? వస్త్రాన్ని ఏం చేయాలి? ఈ వస్త్రాన్ని కాదు, రక్షణ వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని,
కాపాడుకొనువాడు ధన్యుడు. మహిమ వస్త్రాన్ని కాపాడుకొనువాడు ధన్యుడు. తెల్లని వస్త్రాన్ని మాలిన్యం కాకుండా కాపాడుకొనువాడు. నీ ఆసక్తి చల్లగిలిపోయిందా? నీ ప్రార్థన అణగారిపోయిందా? వాక్యం చదవటం పక్కకు పెట్టేసేవా? దేవుని కంటే, ప్రార్థన కంటే, మందిరం కంటే మిగతా వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావా? ఇదిగో నీ దిశమలను చూతురేమో ఆ రోజుల్లో బట్టలు లేకుండా ఉంటామనేది ఈ రోజుల్లో కూడా ఇట్స్ ఎ షేమ్. ఇట్స్ ఎ షేమ్. అది సిగ్గు, అది అవమానం. అది ఆ రోజుల్లో ఒప్పుకోదు, ఈ రోజుల్లో ఒప్పుకోదు. నీ దిశమలను ఎవరైనా చూతురేమని మెలకుగా ఉండి కాపాడుకొని వాడు ధన్యుడు. మెలకుగా ఉండి కాపాడుకో. మెలకు ఎంత అవసరం, ఎంతైనా అవసరం. లూకా సువార్త 21వ అధ్యాయం. లూకా సువార్త యేసయ్య చెబుతున్న మాటలు 34వ వచనం. మీ హృదయాలు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండి. ఇంకా 35వ వచనం. ఆ దినము భూమి యందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరుగుబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు. ఆ మాట మళ్ళీ చెప్పండి బిడ్డ. శక్తి గలవారగునట్లు చెప్పండి బిడ్డ. మాట ఇంకా గట్టి చెప్పాలి. శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడి. ఇదిగో ఎవరు మెలకుగా ఉండాలి? ఎవరు మనుష్య కుమారుని ఎదుట నిలవబడటానికి శక్తి కావాలి? కింద భాగంలో ఉంది, పాత్రులుగా ఉండాలి, యోగ్యులుగా ఉండాలి. అపవిత్రత ఉండే కుదరదు, మాలిన్యం ఉంటే కుదరదు, డాగు ఉంటే కుదరదు, లోపల హృదయం పరిశుద్ధంగా ఉండకపోతే కుదరదు. శక్తి గలవారగునట్లు. నాకు విషయం అర్థమైంది. ప్రేయర్ఫుల్ మ్యాన్ ఇస్ ఎ పవర్ఫుల్ మ్యాన్. చెప్పండి బిడ్డ మాట. ప్రార్థించేవాడు శక్తిమంతుడు. చెప్పండి బిడ్డ. ప్రార్థించేవాడు ప్రార్థన లేనివాడు. నేను లండన్లో చదువుతున్నప్పుడు 1 minute ప్రార్థన చేసేవాళ్ళు. ఏమని తెలుసా? అందరూ చేతులు పట్టుకొని థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, అందరూ సపోర్ట్ కొట్టేవాళ్ళు. అబ్బో భలే ప్రార్థన చేశాడు. దానికి నేను పెట్టిన పేరేం తెలుసా? 1 minute ప్రేయర్. నా మటుకు నాకు మోకాళ్ళ మీద ఉండి 1 గంట సేపు ప్రార్థన చేస్తే అప్పుడు నా ఆత్మ వెలిగించబడుతుంది. నా ఆత్మ పరలోకమున్న దేవుని ఆత్మతో కనెక్ట్ అవుతుంది. కనీసం మినిమం 1 hour. నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, నా ఫ్రెండ్ ఎవడైనా లండన్ నుంచి హైదరాబాద్ నా ఇంటికి వస్తే నా భార్యకి చెబుతాను, ఏమాయ్ లంచ్ చేసేటప్పుడు నా ప్లేట్ నిండా ఫుల్ మీల్స్ పెట్టు, వానికి 1 మెతికేసి అంటాను. 1 మెతికే. ఎరా 1 బతికేసింది ఏంటరా నీ భార్య అంటే చెప్తారే. 1 minute ప్రార్థన చేసే వాళ్ళకి 1 మెతుకు లంచ్ సరిపోదారా? 1 minute ప్రేయర్ వానికి ఎంత కావాలి? 1 మెతుకు. లంచ్ అంటే తెలుసు కాబట్టి 1 మెతుకు లంచ్ సరిపోదా? ప్లేట్ ఫుల్ తింటామే, ఫుల్ మీల్స్ తింటామే. నేను ఏం చెప్తున్నాను? ప్రార్థన వాక్యం నాకు 2 ఉండాలి. కేవలం ప్రార్థన సరిపోదు, కేవలం వాక్యం సరిపోదు. 2 ఉండాలి. ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్ ఇస్ ఎ పవర్ఫుల్ మ్యాన్. ప్రార్థించేవాడు. చెప్పండి బిడ్డ. ఇంకా గట్టి చెప్పాలి. నా భార్య లేదు కనుక ధైర్యంగా చెప్పచ్చు. ఆమె ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసింది 30 సంవత్సరాలు. ప్రైవేట్ స్కూల్ జాబ్ అంటే తెలుసా బిడ్డ? ఏం లేదు, రక్తం తీసుకుంటారు, జీతం ఇస్తారు. మీకు అర్థమైపోయింది. పని చేయించుకోకుండా, కష్టం లేకుండా ఎవరైనా జీతం ఇస్తే, ఏ జాబ్ ఉంటే ఆ కంపెనీ అడ్రస్ నాకు ఇవ్వండి బిడ్డ. 30 సంవత్సరాలు కష్టపడి నిలబడి క్లాస్ రూమ్లో టీచ్ చేసేది. 30 సంవత్సరాలు పనిచేసింది. ఆ క్లాస్ రూమ్లో సీసీ కెమెరాస్ ఉంటాయి. ప్రిన్సిపాల్ రూమ్లో చూస్తే ఏ క్లాస్లో టీచర్గా నిలబడ్డారో తెలిసిపోతుంది. సంవత్సరంన్నర క్రితం నా దగ్గరికి వచ్చి చెప్పింది, ఏమండి దేవుడు నన్ను సేవకు రమ్మంటున్నాడు, నేను వదిలిపెట్టేస్తానంది. నీ ఇష్టం అని చెప్పాను. ఆమె వదిలిపెట్టప్పుడు నేను ఆమెతో ఒక మాట చెప్పాను, అమ్మాయి నేను వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చాను, నువ్వు చూస్తున్నావు, నేను సేవకు వెళ్తున్నాను, ఇంట్లో ఉండి తక్కువ, పరిచర్యను చూసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు కూడా వదిలిపెడుతున్నావు కదా, మనకు 3 పిల్లలు ఉన్నారు, ఓ పని చేయి,
నువ్వు స్కూల్లో 30 సంవత్సరాలు కుటుంబం కొరకు పనిచేసావు, దినముకు 7 గంటలు నిలబడి కష్టపడి పనిచేసావు, అవునే కదా? ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు నువ్వు ఆ స్కూల్ రిజైన్ చేసావు, ఇంకో స్కూల్లో జాయిన్ అయ్యావు. ఆ స్కూల్ పేరు ఏంటంటే జీసస్ ఇంటర్నేషనల్ స్కూల్. చెప్పండి బిడ్డ మాట. అక్కడ 7 గంటలు కష్టపడి పనిచేసావు, ఇక్కడ 7 గంటలు నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ భర్తను దీవిస్తాడు, నీ పిల్లల్ని దీవిస్తాడు, నీ పరిచర్య దీవిస్తాడు, నిన్ను దేవుడు ఆశీర్వాదంగా పరిమళ వాసనగా చేస్తాడని చెప్పాను. నీకు వచ్చి చెప్పనా, సంవత్సరంన్నర నుంచి ఆమె నేను చెప్పినట్టుగా ఆ గదిలోకి వెళ్తుంది. 9 గంటలకు ఉదయం ఆ గదిలోకి వెళ్తుంది. 10, 11, 12, 1, 2, 3, 4 గంటలు బయటకు వస్తుంది. ఎన్ని గంటలు బిడ్డ? ఎన్ని గంటలు? 7 గంటలు. 7 గంటలు ప్రార్థన చేస్తుంది. రాత్రి 1 గంట లేస్తుంది, 3 గంటలు ప్రార్థన చేస్తుంది. మేమందరం మనం చెప్పాం, అమ్మా మరి నిద్ర కూడా కావాలి, దేవుడు ఇచ్చాడు కదా, శరీరం కూడా ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఇప్పుడు 2 గంటలు లేస్తుంది, 3 గంటలు ప్రార్థన చేస్తుంది. నేనేం చెప్తానంటే ఆమె గురించి హైలైట్ చెప్తాను, నా ఉద్దేశం కాదు. ఉదయం 7 గంటలు, రాత్రి 3 గంటలు, 10 గంటలు ప్రార్థన చేస్తుంది. అమ్మా ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నా బాధలు నాకున్నాయి, నా బాధలు నాకున్నాయి, చెప్పుకునే బాధలు ఉన్నాయి, చెప్పుకోలేని బాధలు ఉన్నాయి, నా బాధలు ఒక దేవుడు మాత్రమే తీర్చగలడు, అందుకే నేను ప్రార్థన చేస్తున్నా. మిమ్మల్ని అందరిని చూస్తుంటే దేవదూతలుగా కనపడుతున్నాం, మీకు ఏం బాధలు లేవు అనుకుంటా. హల్లెలూయా. మీ బాధలన్నీ అయ్యగారికి అమ్మగారికే ఉన్నట్టున్నాయి, మీకు ఏం బాధలు లేవు అనుకుంటా. హ్యాపీగా సంతోషంగా దేవదూతలాగా ఉన్నారు. ఆ అమ్మ చెప్పుద్ది, నాకు బాధలు ఉన్నాయి, నాకు దేవుడు మాత్రమే తీర్చగలడు, మనుషులు ఎవరు. నేనేం చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన నీ గమ్యాన్ని మార్చివేస్తుంది, నీ కుటుంబాన్ని మార్చివేస్తుంది, నీ పరిస్థితిని మార్చివేస్తుంది, ప్రతి సమస్యను అనగదొక్కే కృప నీకు ఇస్తుంది, అనగదొక్కే కృప నీకు ఇస్తుంది. ప్రార్థించేవారు బలహీనంగా ఉంటారు. ట్రూ ఆర్ ఫాల్స్? ప్రార్థించేవారు ఎలా ఉంటారు చెప్పండి. ఇందాక చెప్పారు కదా బిడ్డ, గట్టి చెప్పండి బిడ్డ, గట్టి చెప్పండి బిడ్డ, గట్టి చెప్పండి బిడ్డ. నువ్వు ప్రార్థన చేస్తే ప్రతి సమస్యను అధిగమించే కృప దేవుడు నీకు ఇస్తాడు, ప్రతి సమస్యను అధిగమించే దేవుడు కృప నీకు ఇస్తాడు. ఒక మాట మీకు చూపెడతాను. మలాకి గ్రంథం, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళివలె వందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుర్మార్గుల్ని ఏం చేస్తాం చెప్పండి బిడ్డ, ఏం చేస్తారట మనం? చెప్పండి బిడ్డ, ఇంకా గట్టి చెప్పండి బిడ్డ. అణగద్రొక్కుతున్నట్టు చెప్పాలి బిడ్డ, ఇంకా గట్టి చెప్పాలి. అణగద్రొక్కుదాం సమస్యలన్నీ, మనం యేసు నామములో అణగద్రొక్కుదుముగాక, సమస్యలను అణగద్రొక్కుదుముగాక. రోమా పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమా 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక ద్రొక్కించును. ఇందాకేం చదివే మనం, అండకు ద్రొక్కుదాం. ఇక్కడేం చదువుతాం చెప్పండి నాన్న, త్వరగా నా వైపు చూడండి బిడ్డ. ఇందాకేం చూసాం, ఇదిగో అనగ ద్రొక్కుదాం. ఇటుపక్క ఏం చూస్తున్నాం, చితక దొక్కుదాం. నా వైపు చూడండి బిడ్డ, నా వైపు చూడాలి ప్లీజ్. ఏంటి? ప్రతి సమస్యను యేసు నామములో అనగ ద్రొక్కుదాం. చెప్పండి బిడ్డ, చెప్పండి నాన్న. ఇంకొంచెం గట్టి చెప్పాలి, విజయవాడ స్టైల్లో చెప్పాలి, బెజవాడ స్టైల్లో చెప్పాలి, అజిత్ సింగ్ నగర్ స్టైల్లో చెప్పాలి. ప్రతి సమస్యను యేసునామములో ఏం చేద్దాం, యేసునామములో ఏం చేద్దాం? ఇదిగో సాతాను చితక ద్రొక్కుదాం, అనగ ద్రొక్కుదాం. చెప్పండి బిడ్డ, అనగ ద్రొక్కుదాం. మీరు ఇంటికి వెళ్ళిపోయి తలుపేసుకోండి. తప్పకుండా ఆడోళ్ళు ఉన్న ఇంట్లో తప్పకుండా అద్దాలు ఉంటాయి. మా ఇంట్లో 5 అద్దాలు పెట్టేశాను. అద్దం ముందు నిలబడి తలుపేసుకోండి. అనగ ద్రొక్కుతా. ఏమండి, సార్ వచ్చి తలుపు తీయమన్నా తీయొద్దు. ఇంతకాలం నా బుసం మీద ఉన్నా, ఇంతకాలం నన్ను అనగ త్రొక్కుతున్నా, ఇంతకాలం నా నోరు బంద్ చేస్తున్నా. టైం వచ్చింది, అయ్యగారు చెప్పారు, హైదరాబాద్ అయ్యగారు చెప్పారు, ఇక నుంచి నువ్వు బుసం మీద కాదు, నెత్తి మీద కాదు, నా బుసం మీద కాదు, నా కడుపులో గ్యాస్లో కాదు, నీ స్థానం ఏంటో తెలుసా? అనగ త్రొక్కు. ఇటేం చేస్తాను అయ్యా? నా మాటలు అర్థమవుతున్నాయి. దేవుని సహాయం చేయనుగాక.
నేను బట్టలకు చెప్పడం కాదు, యువర్ లైఫ్ స్టైల్. దేవుడు నా జీవితాన్ని మార్చివేశాడు, దేవుడు నా బ్రతుకును మార్చివేశాడు. నీ బ్రతుకే ఒక పత్రికగా ఇతరులకు ఉండాలి. ఇంకో మాట చెప్పిన ముందుకెళ్ళిపోతాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. అక్కడ గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చేసింది. అక్కడ ఏం చేస్తే తెలుసా, ఆయన భార్య, ఆ మాట చదువుకున్నామా? 7వ వచనం, 19వ అధ్యాయం 7వ వచనం. విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియగు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిని. 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏమండి, సన్నపు నార బట్టలు. ఏమండి, ఈ బట్టలు వేసుకొని మనం పరలోకం పోలేం. మహిమ వస్త్రాలు దేవుడు ఇస్తాడు. ఇవ్వాలంటే మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దైవజనుడికి లోబడాలి, సేవ చేయాలి, యేసయ్య గురించి సాక్ష్యం చెప్పాలి. నేను చేతులు జోడించి మరీ చెప్పేది ఏంటి తెలుసా? నువ్వు రక్షించబడ్డావా? ఆత్మతో నింపబడ్డావా? నువ్వు నింపబడితే సరిపోదు, నువ్వు రక్షించబడితే సరిపోదు, ఇతరులకు యేసయ్యను పరిచయం చేయాలి. చెవిగల వారు వెందురుగాక. చాలా మంది విశ్వాసులు ఏమనుకుంటారు తెలుసా? ఆత్మల్ని సంపాదించే పని అయ్యగారి పని, పాస్టర్ గారి పని, పాస్టమ్ గారి పని, వాళ్ళ పని అదే. నో అలా కాదు. రక్షించబడిన ప్రతి వారు ఇతరులను యేసయ్యకు పరిచయం. నువ్వు ప్రసంగం చేయమని చెప్పడం లేదు. ప్రసంగం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, నాకులాగా చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, మీకులాగా వినేవాళ్ళు ఎక్కువైపోయారు. మరి ఏం చెప్తున్నాను నేను? యేసయ్యను పరిచయం చేయాలి. నేను ఒక మాట చెప్పనా? ప్లీజ్ నా వైపే చూడండి. నేను సాక్ష్యం విన్నాను. అది విన్నప్పుడు ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. పిఏ స్వామి గారు అనే ఒక భక్తుడున్నాడు. ఆయన బాపట్ల కూటానికి వచ్చాడు. ఆయన బాపట్ల 2009వ సంవత్సరంలో బాపట్ల కూటకు వెళ్ళాడు. బిడ్డ నా వైపు చూడు, కొద్ది నిమిషాలు, నా టైం అయిపోతుంది. ఆయన వాక్యం చెబుతుంటే ఒక అతను వచ్చాడు. వచ్చి అక్కడున్న కన్వీనర్తో మాట్లాడాడు. సార్, నా పేరు దశరథరామ్. చెప్పండి బిడ్డ. నా పేరు దశరథరామ్. మేము బ్రాహ్మణులం. నేను ఆ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను, లయోలా కాలేజీలో. నాకు ఒక కుమార్తె ఉంది. కుమార్తె బాగలేదు, ఇంట్లో సమస్య ఉంది. మీ దేవుడు బాగు చేస్తాడట, మీరు వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేస్తారా అని అడిగాడు. ఈయన వెళ్దాం అనుకున్నాడు. కానీ ఆ కన్వీనర్ చెప్పారు, పాస్టర్ గారండి, ఆఫ్టర్నూన్ కూడా మీ కూట ఉంది, మీరు వెళ్ళలేరు. ఆఫ్టర్నూన్ మీ కూడిక తీసుకోవాలి, యవనస్తుల కూడిక అని చెప్తూ ఆయన వైపు తిరిగి చెప్పాడు, సార్, సాయంకాలం అయ్యగారే మాట్లాడతారు, మీరెందుకు మీ అమ్మాయిని తీసుకురాకూడదు? తీసుకొస్తే పాస్టర్ గారు మీ అమ్మాయి గురించి ప్రార్థన చేస్తాడు, మీరు వాక్యం వినొచ్చు, అయ్యగారు మీకు ఏం చేస్తాడు? ప్రార్థన చేయొచ్చు. అమ్మ నా వైపు చూడు, ప్లీజ్ ప్లీజ్. సరే అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. సాయంకాలం కూడిక అవుతూ ఉంది. ఆ దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. జీప్ వచ్చింది, జీపులో మంచం ఉంది. ఆ మంచం కిందేశారు. ఆ మంచం మీద దుప్పటేసి ఒక అమ్మాయిని పడుకోబెట్టారు. కూడిక అయిన తర్వాత ఈ దైవజనుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఉదయం వచ్చిన వ్యక్తే దశరథరామ్. అక్కడ చూశాడు, అక్కడ మంచం ఉంది. అమ్మ నా వైపు చూడు బిడ్డ, అక్కడ మంచం ఉంది. మంచం మీద ఒక అమ్మాయి 21 సంవత్సరాల వయసు, బ్రాహ్మణ అమ్మాయి, తెల్లగా ఉంది, పొడుగ్గా ఉంది. మంచానికి పొడుగ్గా పడుకోబెట్టారు. ఆ పాస్టర్ గారు దశరథరామ్ని అడిగాడు, ఏమైంది ఈ అమ్మాయికి? ఆ దశరథరామ్ చెప్పాడు, సార్, 1,000,000 మందిలో ఒక్కరికి జబ్బు వస్తుంది సార్. ఏం జబ్బు అంటే ఇక్కడి నుంచి కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. నా వైపు చూడండి బిడ్డ, మెడ నుంచి కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది, చలనం లేదు. 1,000,000 మందిలో ఒక్కరికి వస్తుంది సార్ ఈ జబ్బు, నా బిడ్డకు వచ్చింది. ఆ పాస్టర్ గారు ఆ అమ్మాయి వైపు చూశాడు. చెంప మీద దోమ కొడుతూ ఉంది. మనమైతే ఏం చేస్తాం? లాగి కొట్టేస్తాం. అవి కొట్టుకోలేని పరిస్థితి. అమ్మాయి వైపు చూసి అడిగాడు, అమ్మా అమ్మా నీ పేరేమి? ఆ అమ్మాయి చెప్పింది, అన్నయ్య అన్నయ్య నా పేరు శ్రీదేవి అన్నయ్య. చెప్పండి బిడ్డ, ఏం పేరు? శ్రీదేవి అన్నయ్య.
అమ్మా దేని కొరకు ప్రార్థన చేయాలి అన్నయ్య, వారం రోజుల కిందట నేను కరుణామయుడు సినిమా చూశాను. కరుణామయుడు సినిమాలో యేసు ప్రభు ఎందుకు భూలోకానికి వచ్చాడో, ఆ సిలువలో ఎందుకు ప్రాణం పెట్టాడో నాకు అర్థమైంది. నా పాపంలో కొరకే నేను చూసినప్పుడు నా పాపాలు ఒప్పుకున్నాను, యేసయ్యను నా రక్షకునిగా అంగీకరించాను, నా జీవితం మారిపోయింది. అన్నయ్య, నేను మా నాన్నగారిని అడిగాను. నేనంటే మా నాన్నగారికి చాలా ఇష్టం, చాలా పిచ్చి. డాడీ నాకు ఒక బైబిల్ కొనుక్కురావా అంటే మా నాన్నగారు బైబిల్ కొనుక్కొచ్చాడు. ప్రతిరోజు మా డాడీ నా కొరకు బైబిల్ చదివి వినిపిస్తూ ఉంటాడు. అన్నయ్య, నాన్నగారు చదువుతాడు కానీ నాన్న ఇంకా రక్షించబడలేదు, నాన్న కొరకు ప్రార్థన చేయండి. అన్నయ్య, నాకు అమ్మగుంది, అమ్మ కూడా వింటుంది కానీ రక్షించబడలేదు. నాకు తమ్ముడున్నాడు, వాడు కూడా వింటున్నాడు కానీ ఏం పొందలేదు, రక్షణ పొందలేదు. అన్నయ్య, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఈ పాస్టర్ గారికి మర్చిపోయింది, ఈ అమ్మాయి బాగలేదు, ఈ అమ్మాయి పరిస్థితి దీనాతి దీనంగా ఉంది, హీనంగా ఉంది, మంచం మీద ఉంది, పండుకొని ఉంది, కానీ ఎవరి గురించి ప్రార్థన చేయమంటుంది? మమ్మీ గురించి, డాడీ గురించి, తమ్ముడి గురించి. అన్నయ్య, నాన్నగారు చదువుతుంటే మేము వింటున్నాం కానీ మాకు బైబిల్ సరిగా అర్థం కావట్లేదు. ఆ రోజుల్లో 2009 సంవత్సరంలో వాట్సాప్ లేవు ఇలాగ. అన్నయ్య, ఉత్తరాలు రాస్తాం, మీరు దయచేసి ఆ ఉత్తరాలకు జవాబు రాస్తారా? తప్పకుండా రాస్తాడమ్మా. నెలకు 2-3 ఉత్తరాలు వచ్చేవి. 8 నెలలు వచ్చాయి. వచ్చి 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 ఆ ఉత్తరాలు ఆగిపోయినాయి. ఆ పాస్టర్ గారు తప్పకుండా ప్రతి ఉత్తరానికి, ప్రతి ప్రశ్నకి జవాబు రాసేవాడు. ఆ తర్వాత పాస్టర్ గారు అనుకున్నారు, ఎందుకు ఆగిపోయినాయి, ఏమన్నా అయిందా, చచ్చిపోయారా, ఏమైంది అని అనుకున్నాడు. తిరిగి 2 సంవత్సరాల తర్వాత 2011 సంవత్సరంలో మరలా బాపట్లకు వచ్చాడు. వచ్చి ఆయన వాక్యం చెప్తుంటే ఒక కుర్రోడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, సార్ శ్రీదేవి మిమ్మల్ని రమ్మంటుంది సార్ అని చెప్పాడు. అవునా, శ్రీదేవి ఇంకా బతికే ఉందా? ఆ ప్రార్థన అయిన తర్వాత స్థానికంగా ఉన్న సేవకుడిని తీసుకొని ఇద్దరు కలిసి బాపట్ల వెళ్ళారు. 3 అంతస్తుల పెద్ద బిల్డింగ్, పెద్ద గేట్ ఉంది. ఇద్దరు లోపలికి వెళ్ళారు. ఆ కాంపౌండ్ వాళ్ళ పక్కనే ఒక రేకేసి అక్కడ ఒక మంచం వేయబడి ఉంది. ఆ మంచానికి అడ్డంగా ఒక అమ్మాయి పండుకొని ఉంది. అమ్మ నా వైపు చూడు బిడ్డ, ఒక అమ్మాయి మంచానికి అడ్డంగా పండుకుంది. అంతకుముందేమో తెల్లగా ఉండి పొడుగ్గా ఉండేది కదా, నరాలు కుసించిపోయినాయో ఏంటో, నరాల వ్యాధో ఏంటో అడ్డంగా పండుకోబెట్టారు. ఆమె దగ్గరికి వెళ్ళారు. అమ్మ శ్రీదేవి అని అడిగాడు. అన్నయ్య మీరు వచ్చారా, మీరు వస్తారని తెలుసు అన్నయ్య. అన్నయ్య, దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా, మన ప్రార్థన వింటున్నాడు అన్నయ్య, ఎంత గొప్ప దేవుడు. ఇగో దేవుడు చేసిన కార్యాలు మీరు వస్తారని, మీరు వస్తే మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను అన్నయ్య. ఏమైందమ్మా? అన్నయ్య, నాన్నగారి గారు ప్రార్థన చేసాం కదా, నాన్నగారు రక్షించబడ్డాడు. ఆ తర్వాత ఏమైంది తెలుసా, ఆయనకి పక్షవాతం వచ్చేసింది. నా మంచం పక్కనే ఆయన కూడా మంచం వేశారు. మంచం వేసి ఆయన కూడా అక్కడే ఉండేవాడు. నాకు స్నానం చేయించేది నానే, బట్టలు తొడిగించేది నానే, తలకు నూనె పెట్టేది నానే, నాకు తినిపించేది ఆలన పాలన చూసే నాన్నగారు. ఆ మంచం మీద నా పక్కనే మంచం వేసి కూర్చుంటే నాకేదైనా అవసరం ఉంటే నేను అరిసేదాన్ని. ఈ సర్వెంట్స్ ఉండేవాళ్ళు కదా, ఎవరు వచ్చేవాళ్ళు కాదు, నా అవసరాలు తీర్చేవాళ్ళు కాదు. అప్పుడు మా నాన్నగారు నా వైపు చూస్తూ ఆయన ఏడుస్తూ ఉండేవాడు, కన్నీళ్లు కారుతూ ఉండేది. మా నాన్నగారు ఏడుస్తుంటే చూసి నా ప్రాణం తట్టుకోలేకపోయింది. నేనేమో బాధతో అరుస్తుంటే సర్వెంట్స్ ఏమో వచ్చేవాళ్ళు కాదు. నాన్నగారు నా వైపు చూసి ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. వెంటనే నేను ప్రార్థన చేశాను, యేసయ్యా మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం, డాడీకి నేను చాలా ఇష్టం, నాకు చాలా పిచ్చి ప్రేమ, కానీ ఆయన ఏడుస్తుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను, డాడీని తీసేసుకో ప్రభువా. అన్నయ్య, నాన్నగారు దేవుడు అంత గొప్ప దేవుడు తెలుసా, నాన్నగారిని దేవుడు తీసుకున్నాడు, చచ్చిపోయాడు నాన్న. అమ్మా, మరి నాన్నగారు చనిపోతే నీ ఆలనా పాలనా ఎవరు చూస్తారు? దానికే ఉందన్నయ్య, నాన్నగారు బతుకున్నప్పుడే నా పేరు మీద బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు, నెల వడ్డీ వస్తుంది. ఏమొస్తుంది చెప్పు, వడ్డీ వస్తుంది. మా ఇంటి ఎదురుగానే వీధిలో గురువయ్య అనే రిక్షా అతను ఉన్నాడు. ఆ గురువయ్య వెళ్ళి నెల డబ్బు తీసుకుంటాడు. తను తీసుకొచ్చి ఆయన రిక్షా మీద, బాపట్లలో రిక్షాలు ఫ్లాట్గా ఉంటాయట, ఆ రిక్షాల మీద నన్ను పండుకోబెట్టి వారంలో ఒకరోజు హాస్పిటల్లో, ఒకరోజు పోస్ట్ ఆఫీసు, ఒకరోజు కాలేజీ ఆ దగ్గరికి తీసుకువెళ్ళి ఒక దుప్పటేసి నన్ను లేపి ఆ దుప్పటి మీద పండుకోబెడతాడు. నేను ముగించేస్తా బిడ్డ. నేనేం చేస్తాను తెలుసా, ఆ దుప్పటి మీద పండుకొని గట్టిగా ఎలుగెత్తి యేసు ప్రభువే దేవుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తే దేవుడు, పాపాలు క్షమించే దేవుడు యేసుక్రీస్తే, గట్టిగా ఎలుగెత్తి నేను వాళ్ళు చెప్తూ ఉంటాను. కొంతమంది ఈసరించుకునే వాళ్ళు,
అసహించుకునేవాళ్ళు, నేను అడుక్కున్నది దాన్ని అని చెప్పేసి డబ్బులు వేసేవాళ్ళు, ప్రశ్నలు అడిగేవాళ్ళు, తిట్టేవాళ్ళు, చిత్కరించుకునేవాళ్ళు. కానీ దేవుడు నా పరిచయం దీవించాడు. ఇప్పుడు దాకా 3 రక్షించబడ్డారు. అన్నయ్య నా యొక్క సేవ గురించి ప్రార్థన చేయండి అన్నయ్య. ఇక్కడి నుంచి కిందికి చచ్చుబడినాము. ఇప్పుడు దాకా నా సేవలో ఎంతమంది రక్షించబడ్డారు చెప్పండి బిడ్డ? 3 రక్షించబడ్డారు. అన్నయ్య నా సేవ గురించి దయచేసి ప్రార్థన చేయండి అన్నయ్య. ఈయన అనుకున్నాడు, ఈవెన్ నేను ఆదరిద్దామని వచ్చాను, కానీ ఆమె నన్ను, చెప్పండి బిడ్డ, ఆమె నన్ను ఆదరిస్తుంది. ఈమెను ధైర్యపరుద్దాం అనుకున్నాను, కానీ ఆమె తన సేవ ద్వారా, మాటల ద్వారా నన్ను, చెప్పండి అన్నా, ధైర్యపరుస్తుంది. సరే అని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. తిరిగి మరలా 2016 సంవత్సరంలో మళ్ళీ అక్కడికి వచ్చాడు. వచ్చే వాక్యం చెప్పడానికి ముందు ఒక యవనస్తుడు వచ్చాడు. వచ్చి చెప్పాడు, సార్ ఈరోజు మీరు వాక్యం చెప్పక ముందు నేను సాక్ష్యం చెప్తాను సార్ అన్నాడు. దాన్నే ముందు చెప్పు. ఆయన లేచి నిలబడి, నా ఆత్మీయ తల్లిని రక్షణలో నడిపించిన ఆత్మీయ తండ్రి ముందు లేచి నిలబడి సాక్ష్యం చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పాడు. అమ్మ అర్థమైందా? నా ఆత్మీయ తల్లిని రక్షణలో నడిపించిన ఆత్మీయ తండ్రి ముందు లేచి నిలబడి సాక్ష్యం అయిపోయింది, వాక్యం అయిపోయింది, కూడిక అయిపోయింది. ఆ పాస్టర్ గారు అడిగారు, నీ పేరేంటి? శ్రీనివాస్. శ్రీదేవి ఇంకా బతికే ఉందా? లేదు సార్, చచ్చిపోయింది. ఎంతకాలం అయింది? 3 నెలలు అయిపోయింది సార్. శ్రీనివాస్, నువ్వు ఇలా రక్షించబడ్డావు? సార్ నా పేరు శ్రీనివాస్, నా భార్య పేరు రజని, మేమిద్దరం హిందువులం. యేసయ్యను మాకు పరిచయం చేసి నీవే, యేసయ్యను మాకు పరిచయం చేసి నీవే. మేము దగ్గరికి వచ్చినప్పుడు అనేకమైన ప్రశ్నలు అడిగాం, బైబిల్లోంచి మా ప్రశ్నలకు సమాధానం చెప్పింది, యేసయ్యను పరిచయం చేసింది, మాకు ప్రార్థన చేసింది, మమ్మల్ని ఇద్దరిని పెళ్లి చేసింది, మమ్మల్ని సేవ కొరకు అనంతపురం జిల్లా హిందూపూర్ ప్రాంతానికి పంపింది. శ్రీనివాస్, శ్రీదేవి పరిచయం ఎలా ఉంది? సార్ ఇప్పటిదాకా 800 మంది రక్షించబడి బాప్తిజం తీసుకున్నారు సార్. చదువు ఇదిగో ఇక్కడి నుంచి కిందికి చచ్చుపడినామే సార్. అంతేగా సార్, నాలాగా సంపూర్ణ సేవకులుగా 14 మంది కుటుంబాలు చేసి వాళ్ళు ఆయా ప్రాంతాల సేవలకు పంపించారు. ఆయా ప్రాంతాలకు సేవకు పంపింది సార్. అమ్మ నా మాట అర్థమవుతుంది? 800 మందిని రక్షణ నడిపించింది, 14 కుటుంబాలని సంపూర్ణ సేవకులుగా తీర్చిదిద్ది. కొట్టు బిడ్డ. నాకు చేతులున్నాయి, నాకు చేతులుంది, నాకు కాళ్ళు ఉన్నాయి, నాకు సత్తు ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నాకు బలం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి కానీ డిస్కనెక్టెడ్. అన్నీ ఉన్నాయి కానీ డిస్కనెక్ట్. నా మాట అర్థమవుతుంది? ఇగో దాదాపు శవంతో సమానమైన ఆయన ఇప్పుడు బహుశా పరలోకంలో మహిమ శరీరం దలుచుకుంటుందేమో. మహిమ అక్కడ పరలోకంలో ఎవరు హ్యాండిక్యాప్ ఉండరు, ఎవరు దివ్యాంగులు ఉండరు, ఫిజికల్లీ ఛాలెంజ్ ఉండరు, అందరూ మహిమ శరీరం కలిగి ఉంటారు. గుడ్ న్యూస్, పరలోకంలో ముసలి వాళ్ళు ఉండరు, అందరూ యవనస్తులుగా ఉంటారు. పరలోకంలో నో ముసలోళ్ళు, సీనియర్ సిటిజన్స్ ఉండరు. 800 మందిని. నా మాట మీకు అర్థమైంది? నేను చేతులు జోడించి చెప్పేది ఒకటే, ఎస్ నీ నోరుందా? మాట్లాడగలవా? యేసయ్యను పరిచయం చేయి, యేసయ్యను పరిచయం చేయి. ప్రసంగం చేయమంటలేదు. పక్కనే ఇంటికి పోయి, అక్క మీ ఇంట్లో సమస్య ఉంది కదా, యేసు ప్రభుని నమ్ముకో, యేసు ప్రభు నీకు సహాయం చేస్తాడు. జస్ట్ అలా యేసయ్యను గురించి చెప్పి వదిలిపెట్టేసే అంతే. వాళ్ళని ఒప్పించడం మన పని కాదు. ఒప్పించడం పరిశుద్ధాత్మ దేవుని పని, కార్యం చేయటం పరిశుద్ధాత్మ దేవుని పని, అయ్యా నా మాట అర్థమైంది? మా హైదరాబాద్లో కొంచెం ప్రశ్న ఉంది, స్త్రీలు పరిచర్య చేయొచ్చా లేదా? రీసెంట్గా నేను తుని ప్రాంతానికి వెళ్ళాను. 300 మంది పాస్టర్లు వచ్చారు. ఆ పాస్టర్లో వాక్యం చెప్పి ఆయన చెప్పాడు, ఇగో స్త్రీలు పరిచర్య చేయొచ్చా వద్దా మీరు అనుకుంటున్నారా? ఒక స్త్రీ పరిచర్య చేస్తే ఆమె పరిచర్య ద్వారా నేను రక్షించబడ్డాను. ఈరోజు 100 సంఘాలు కట్టాను, 1000 మంది సేవకులకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. నా మాట మీకు అర్థమవుతుంది? నేనేం నమ్ముతున్నాను తెలుసా? స్త్రీలు తలచుకుంటే ఏదైనా పందిరి వేయగలరు, పీకేసేయగలరు. కట్టడం వాళ్ళ చేతిలో ఉంది, కూలగొట్టడం వాళ్ళ.
ఎందుకు వచ్చావు? స్త్రీలు తలుచుకుంటే ఏదైనా చేయగలరా? నేనేం చెప్తున్నాను? యేసయ్యను ఏం చేయాలి బిడ్డ? ఏం చేయాలి? పరిచయం చేయాలి. చెబితే చాలంతే. సార్ నేను ఎవరికి పోవాలి? నా మైకు పట్టుకోవడం రాదు, పులిపీట ఎక్కడం రాదు, బైబిల్ వాక్యం చెప్పడం రాదు, వాక్యాలు మలకడం రాదు, నాకు అసలే భయం, నా మోకాలు టైప్ రైటర్ లాగా కొట్టుకుంటా ఉంటుంది, నాకు అసలే పలకడం డోంట్ వరీ. యేసయ్య ఇగో, మనం ఆకుకూరలు తీసుకుంటామా? కూరగాయలు మన దగ్గరికి వస్తుందా? ఆకుకూరలు వస్తుందా? కొత్తిమీర పుదీనా తీసుకుంటామా? ఆమెకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తే నువ్వు చెప్పింది తప్పకుండా వింటది. ఇంటికి ఎవరిని వస్తే వాళ్ళకు మంచి కాఫీ పెట్టు, నెస్ కాఫీ అయిపో లోపల మెల్లగా యేసయ్యను ఏం చేయి? చెప్పండి, యేసయ్యను ఏం చేయి? ప్రకటించమంటలేదు, ప్రీచ్ చేయమంటలేదు. ప్రీచ్ చేయమంట చెవి గలవారు విందురు గాక, చెవి గలవారు విందురు గాక, చెవి గలవారు విందురు గాక. ఇగో యేసయ్య త్వరగా వస్తున్నాడు. నా చేతులు పనిచేయును గాక, నా నోరు పాడును గాక, నా నోరు ప్రకటించును గాక, నా నోరు మహిమపరచును గాక, కీర్తించును గాక, స్తుతించును గాక. మహిమ గల సువార్తను మట్టి వాడైన నాకు దేవుడు భాగ్యం ఇచ్చాడా? దూతలకు లేని భాగ్యం, గొప్పవారికి లేని భాగ్యం దేవుడు మనకిచ్చాడా? ఇగో చచ్చుపడిన ఆమె 800 మంది నడిపించింది. నేను పరలోకం పోతే ఊక్కుంటూ పోతే ప్రభు నన్ను అడుగుతాడు, నువ్వు వచ్చావు, నీ భార్య అది నాకు తెలియదు ప్రభువా, నీ పిల్లలేరి నాకు తెలియదు ప్రభువా అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఆత్మల కొరకు ప్రార్థించుదుము గాక, ప్రయాసపడుదుము గాక, యేసయ్యను పరిచయం చేయుదుము గాక, పరిచయం చేయుదుము గాక. నేను ఎప్పుడు అనుకుంటాను, ఎలా చెప్పాలి తెలుసా? మీకులాగా సీరియస్గా ఉంటే మనం ఎవరికి వాక్యం చెప్పలేం. సీరియస్గా ఉండే వాళ్ళ దగ్గరికి ఎవరు రారు, నేను పోను, ఎవరు రారు. నేను బండిలో హైదరాబాద్లో బస్ ఎక్కి వస్తున్నాను, సీట్లో కూర్చున్నాను. రాత్రిపూట నేను తరచూ రాత్రి ప్రయాణం చేస్తాను. నా పక్కనే సీటు ఖాళీగా ఉంది. ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు. నేను సీరియస్గా ఉంటే ఆయన ఇంకా సీరియస్గా ఉంటాడు. ఆ రాత్రి అంతా మా ప్రయాణం సీరియస్గా ఉంటుంది. రైట్. ఆయన రాగానే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పంటే ఆయన తప్పకుండా ఉంటాడు. నమస్కారానికి ప్రతి నమస్కారం నాకంటే మీకే బాగా తెలిసి ఉంటుంది. ఆయన నమస్కారం చెప్తాడు. తప్పక ఆయన నన్ను అడుగుతాడు, సార్ మీరు ఎక్కడికి పోవాలి సార్? నేను విజయవాడ పోవాలి. తర్వాత ఆయన నన్ను అడుగుతాడు, సార్ మీరు ఎక్కడికి పోవాలి సార్? నేను ఆయన అడిగా, విజయవాడ పోవాలి. సార్ మీరు ఎక్కడికి పోవాలి సార్? నేనేం చెప్తాను సార్? నేను పరలోకం పోవాలి. సార్ ఇది అవనిగడ్డ బస్ డిపో సార్, ఇది విజయవాడ పోతుంది, పామరు నుంచి అవనిగడ్డ పోతుంది, కానీ మీరు పరలోకం ఎట్లా పోతారు సార్? నీకు వచ్చి చెప్పనా, ఈ రాత్రంతా మన ఇద్దరం పక్క పక్కనే ఉంటాం. పరలోకం పోవాలంటే ఏం చేయాలో, ఏం చేస్తే పరలోకం పోతామో చెప్పే ఒక మంచి బీ క్రియేటివ్ అమ్మ మాట అర్థమవుతుంది. నా బట్టలు మార్చబడ్డాయి అంటే, నా జీవితం మార్చబడిందంటే, నాకు నేనే 4 గోడల మధ్య ఉండి సంతోషించి చప్పట్లు కొట్టి ఆనందించి ఉల్లసించి ఉత్సహించటం కాదు, ఇతరులకు యేసయ్యను పరిచయం చేయుదును గాక, నా బట్టలు యేసయ్యను చూపును గాక, నా కన్నులు యేసయ్యను చూచును గాక, నా నడక యేసయ్యను చూపించును గాక, యేసయ్యకు నేను పత్రికగా పొందును గాక, వారి గురించి ప్రార్థించుదును గాక, వారి అవసరాల గురించి ప్రార్థించుదును గాక. నేనేం చెప్తున్నాను? ఈ కుటుంబ క్షేమాభివృద్ధి కూడికల్లో మనం చేయాల్సింది ఒకటే, నూతన రక్షణ వస్త్రాలు మనం యేసయ్యను పరిచయం చేయాలి. యేసయ్యను మనం చెబితే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఒక్క అడుగు నేను ముందుకెళ్తే దేవుడు 10 అడుగులు వేసుకొని మనకి సహాయం చేసుకొని వస్తాడు. 100 అడుగులు ముందుకు వచ్చేస్తా ఉంటాడు. నా మాట నీకు అర్థమైంది? తప్పిపోయిన కుమారుడు వస్తూ ఉన్నాడు. బట్టలన్నీ మాసిపోయినాయి, ఎంటికలన్నీ మాసిపోయినాయి, చంప లోపడిపోయింది, కళ్ళల్లో కాంతి లేదు, వస్తుంది లేదు, అంత పందులు వాసన. ఆయన అనుకుంటున్నాడు, 4 అడుగులు వేస్తున్నాడు, నేను తండ్రి వద్దకు పోతే నన్ను అంగీకరిస్తాడో లేదో, వస్తున్నాడు, 4 అడుగులు వేస్తున్నాడు, ఆగుతున్నాడు. తండ్రి వాడు పోయినప్పటి నుంచి దూరం చూశాడు, నా కొడుకే. ఏం చేశాడు సార్? పరుగెత్తుకొని పోయాడు. ముసలాయన ఎంత వయసు ఉంటుందో తెలియదు, 60, 70, 80 లేకపోతే 90+ ఐ డోంట్ నో. కానీ కొడుకుని చూశాడు. ఏం చేశాడు? చైర్ మీద కాలు వేసుకొని ఈజీ చైర్లో ఊగుతూ వాడే వస్తే రా అని అనుకున్నాడా? లేదు. వాడు పరిగెత్తుంటే నేను ఆ ముసలాయన అడిగితే, సార్ ఎందుకు పరిగెడుతున్నావు? ఇదిగో
వస్తున్నాడు, ఆగుతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, ఆగుతున్నాడు. నేను పరిగెత్తకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడేమో, మళ్ళీ పందుల కొంపలోకి. చెప్పండి బిడ్డ, మళ్ళీ పందుల కొంపలోకి. అందుకని ముసలాయన పరిగెడుతున్నాడు, దేవుడు పరిగెడుతున్నాడు. దేవుడు పని చేసినప్పుడు నువ్వు పని చేయదువుగాక. వయసు ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, సత్తు ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, నోట్లో శక్తి ఉన్నప్పుడే, ఇగో జవసత్వాలు ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే యేసయ్య సేవ చేయుదుముగాక, పరిగెత్తుదుముగాక, ప్రార్థించుదుముగాక, పరిచయుదుముగాక, ప్రకటించుదుముగాక, యేసయ్య గురించి, రాకడ గురించి సిద్ధపడుదుము గాక. నా బట్టలు వేసుకొని నేను సంతోషపడి తలుపులు వేసుకొని నేనే ఆనందించడం కాదు. ఇదిగో సన్నపు నార బట్టలు ఇవ్వబడ్డాయి. యేసయ్య రాకడ త్వరగా ఉంది. యేసయ్య కొరకు మనం ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఆత్మను సంపాదించడంలో ఏదో ఒకటి చెయ్యాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక. కొద్ది మాటలు చెప్తాను. అందరూ తల వంచుదాం. అందరూ bow every head bow down, close every eyes. ప్రతి తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. గట్టిగా చప్పకూడదామా నేను ఆగమనే దాకా. గట్టిగా 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 జీసస్, గట్టిగా. ఓ జీసస్, 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 జీసస్. నూతన అభిషేకం నీ మీదకి వచ్చునుగాక, నూతన అభిషేకం నీ మీదకి వచ్చునుగాక. జీసస్, జీసస్. రకలబదగరందలైడ బ్రకలబదగరందలైడబా. ఓ రలబదగరందలైడ బ్రకలబశగరందలైడబా. జీసస్, జీసస్, జీసస్. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. జీసస్. ఆమేన్, ఆమేన్. ప్రేమగల మా తండ్రి, ఈ కూటాల్లో నన్ను కూడా తోడుకొచ్చేందుకే వందనాలు. మీ కొరకు ఏదో చేయాలని ఆశపడుతున్నా. సువార్త చేయాలని, సేవకుని బలపరచాలని, ఆత్మని సంపాదించాలని ఆశపడుతున్నామయ్యా. మా చేతులు పట్టుకోండి అయ్యా, మా చేతులు పట్టుకోండి అయ్యా, మా పాదాలు బలపరచండి అయ్యా. నూతన కృప దయచేయండి, నూతన సృష్టిగా చేయండి, మమ్మల్ని బలపరచండి, పరిమళ వాసనగా చేయండి అయ్యా. మేము వచ్చి కూర్చోటమే కాదు, మేము వచ్చి వినటమే కాదు, మేము ప్రకటించడమే కాదు, అనేక మందికి యేసు గురించి చెప్పేవారిగా చేయండి, యేసును పరిచయం చేసేవారిగా చేయండి. ఆ బిడ్డ శ్రీదేవి చచ్చుపడిపోయింది, 800 మంది నడిపించింది. యేసయ్యా, యేసయ్యా నన్ను వాడుకోండి అయ్యా, మమ్మల్ని వాడుకోండి అయ్యా. చచ్చిపోకముందే, మట్టిలో కాకముందే, పురుగు పట్టకముందే మమ్మల్ని వాడుకోండి అయ్యా. సేవలు వాడుకోండి, పరిచర్యలో వాడుకోండి, మా బలం వాడుకోండి, మా డబ్బులు వాడుకోండి, మా తలాంతులు వాడుకోండి, మా వయసు వాడుకోండి, మాకున్న సమస్తం వాడుకోండి అయ్యా. నీ సేవలో అరిగిపోవాలని, నీ సేవలో కరిగిపోవాలని, నీకు ఇష్టమైన రీతిలో జీవించాలని, మీ చిత్తం చేయాలని, మిమ్మల్ని సంతోషపరచాలని ఆశపడుతున్నా. ఈ రాత్రి నీ ఆత్మ బిడ్డల మీదకి వచ్చునుగాక, సమర్పణ ఆత్మ వచ్చునుగాక, సమర్పణ ఆత్మ వచ్చునుగాక, త్యాగపూరితమైన ఆత్మ వచ్చునుగాక, పరిశుద్ధాత్మ రేపునుగాక, సంసోను రేపిన ఆత్మ రేపునుగాక, ప్రవచనాత్మ వచ్చునుగాక. మా కుమార్తెలు ప్రవచించుదురుగాక, మా కుమారులు మీ సన్నిధిలో కనబడుదురుగాక, సేవకుల కుమారులు సన్నిధిలో స్థిరపరచబడుదురుగాక, సేవకులగుదురుగాక, యాజకులగుదురుగాక, ప్రవక్తలగుదురుగాక, ప్రతిష్ఠించబడిన వారుగా మార్చబడుదురుగాక. ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను దీవించండి. నేను సేవకుడికి ప్రార్థన చేస్తున్నాం, ప్రతి బిడ్డను దీవించండి. ఎంతమంది అయితే నా మాటలు వింటున్నారో, ఎంతమంది అయితే ఆన్లైన్లో వింటున్నారో, ఈ రాత్రి మీ కార్యం జరుగునుగాక, అద్భుతమైన కార్యం జరుగునుగాక, ఆశ్చర్య కార్యం జరుగునుగాక, ఆత్మ కార్యం జరుగునుగాక, పరలోక కార్యం జరుగునుగాక, ఆశీర్వాద కార్యం జరుగునుగాక. ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నా.
కుటుంబాలు 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 కుటుంబాలుగా దీవించండి. యవన బిడ్డల్ని ప్రత్యేకం దీవించండి. మర్చిపోదయ్యా. యవన కాలమందు మీరు కార్చిన మీ రక్తముతో యవన జీవితాలు బ్రతికించండి, బ్రతికించండి, కట్టండి, మార్చండి, రూపాంతరం చేయండి ప్రభువా. వృద్ధులను మర్చిపోవద్దు, తల్లులను మర్చిపోవద్దు, మా తండ్రులను మర్చిపోవద్దు నాయన. వారు చేసిన ప్రార్థన, ఆ దీవెన, ఆశీర్వాదం బిడ్డల మీదకి వస్తుంది నాయన. మంచి ఆరోగ్యం దయచేయండి, ఎముకల్ని బలపరచండి, నరాల్ని బలపరచండి, కండరాల్ని బలపరచండి. నూతన బలం, నూతన శక్తి మా తల్లులకు మా తండ్రులకు కలుగును గాక. కుటుంబాలు దీవించండి, తమ్ముళ్ళని దీవించండి, కుమార్తెలను దీవించండి. అయ్యా నీకు వందనాలు. మీ దాసుని, దాసురాల్ని, కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచర్ని మీ చేతికి అప్పగిస్తూ, మీ కృపకు అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చేద్దామా? ఆమేన్, 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 ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి కుటుంబ క్షేమాభివృద్ధి కోడికలు కుటుంబాలకు క్షేమాన్ని, అభివృద్ధిని ఇచ్చాయని నేను నమ్ముతున్నాను. నమ్మొచ్చు అంటారా? హలో, నమ్మొచ్చు అంటారా? నమ్మిన వారు సంతోషంగా ఆ ఆశీర్వాదాన్ని అనుభవించినారు. ఎంతగా అనుభవించారో అంతగా. స్తోత్రం. మరి ఈ సంవత్సరం మీటింగులు పెట్టకపోవడానికి కారణం కూడా ఇది. ఎందుకనంటే పెద్దలు ఒక మాట అంటారు, ఎంట గెలిచి రచ్చ గెలవాలి. మనము ఒక అడుగు వేస్తే 99 అడుగులు ప్రభువే ఇస్తాడు. స్తోత్రం. మొన్న జరిగిన మీటింగ్లు దానికి ఒక నిదర్శనం. జోబులో రూపాయి లేకుండా 8 లక్షలు పెట్టి 3 రోజులు చక్కని సువార్త సభలు పెట్టగలిగామని అంటే దేవుని కృప, మీ ప్రార్థనలు. ఇంకా పెట్టవచ్చు, ఇంకా భారీగానే చేయవచ్చు. కానీ ఓటి కొండగా ఉండి, పగుళ్ళుండి, మన ఓడ, మన దోనె పగుళ్ళుండి మనం ఎంత దూరం ప్రయాణం చేయగలం? సముద్రంలో గాలి దూరగలిగినంత చోటు చాలు సాతానికి. పగులుకి గాలి దూరిగే చిన్న పడవలో గాలి దూరగలిగే ఆ పగుళ్ళు ఉంటే చాలు. కొంతకాలానికి, కొంత దూరానికి ఏమైపోతాం? నెట్ట నిలువ మునిగిపోతాం. అదే మనం ఆత్మీయంగా బలపడి, బలపరచబడి, శక్తి పొందుకున్న తర్వాత ఎంత పెద్ద ప్రయాణమైనా చెప్పాలి చేయగలము. స్తోత్రం. చరిత్ర కూడా చెప్తుంది, ఒక ఆయన ఒక చిన్న పడవలో సముద్రాన్ని, ప్రపంచాన్ని తిరిగి వచ్చాడు. ఎవరు లేరు ఆయనకు తోడు. ఆయనకు తోడున్నదల్లా ఆయన పడవ మాత్రమే. అది బలంగా ఉంది గనక ఆ మహామహా సముద్రాల్లో మహామహా అలల్ని ఏం చేయగలిగాడు? దాటగలిగాడు. ఇప్పుడు మన ఓడలో, దోణిలో చిన్న పగులుందనుకోండి, అది రిపేర్ చేసుకోకుండానే ముందుకు పోయామనుకోండి, ఈరోజు గాలి దూరగలిగినంత స్థలంని, వాటర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా, అది రోజు 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 ఏం చేస్తుంది? పెద్దది చేస్తుంది. ఇప్పుడు ఆ గాలి దూరగలిగిన ఉన్న పగుళ్ళు ఏమైపోతుందనంటే రేపు నీరు దూరగలిగినంత అయింది. ఒక చుక్క దూరగలిగిందని రేపు ఏం చేస్తుంది? బకెట్, ఆ తర్వాత 2 బకెట్లు, ఆ తర్వాత మునగగలిగినంత అవకాశం ఇస్తుంది. అందుచేత ప్రభువు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఉన్న ఇక్కడ ఉన్నటువంటి కట్టబడినవి, విజయవాడలో కట్టబడిన ఈ 4 మందిరాల్లో ఇలాంటి రిట్రీట్లు 3 నెలలకు ఒకటి ఏర్పాటు చేయాలి. అంటే 3 నెలలు ఇక్కడ సింగనగర్లో, ఆ తర్వాత వచ్చే 3 నెలలు ఇందాక మాట్లాడుకున్నాం, ఎండాకాలం ఉంటుంది కనుక ముందు బోడపాడులో పెడతాం. ఎందుకనంటే వర్షాకాలం మనం బోడపాడులో పెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి ముందు ఇది అయిపోగానే బోడపాడు తర్వాత పాయకపురం, డిసెంబర్ నెలకు వచ్చేపాటికి రాజీవ్ నగర్. ఇట్లా సంఘాల్లో
బలపరిచి ఉజ్జీవాన్నిచ్చి ఒక వ్యక్తి కానీ ఫలించగలిగితే, ఒక విత్తనం కానీ ఫలించగలిగితే అది గుప్పెడు విత్తనాలను ఫలిస్తుంది. స్తోత్రం. ఈ గుప్పెడు విత్తనాలు మరలా తిరిగి ఫలిస్తే విస్తారమైన పంట అయిపోతుంది. హన్నమ్మ కూడా నాకెందుకులే అనుకుని ఉంటే ఒక బలమైన దిక్సూచి అని పిలువబడిన ప్రవక్త వచ్చేవాడు కాదు. ఆమె అనింది అక్కడ ప్రార్థనలో, నీవు గాని నా కుమారుని ఇస్తే నేను నీకే ఇస్తా, నువ్వు గాని నాకు ఉద్యోగం ఇస్తే నేను పూర్తిగా మర్చిపోతా, నువ్వు గాని నా కడుపు నింపితే ఆ బిడ్డను చూసుకుంటే నేను ప్రార్థనకు దూరం అయిపోతా, నువ్వు గాని చక్కని ఇల్లు ఇస్తే ఆ ఇంటినే చూసుకుంటా మురుసుకుంటా ఇల్లునే శుభ్రం చేసుకుంటా దూరం అయిపోతా. మొన్న కూడా చెప్పా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని బట్టి ఈరోజు మనం దేవునికి దూరం అయిపోతున్నాం. అట్లా కాదు, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మనం దీవించబడాలి. మన చుట్టూరు ఉన్నవారు కూడా దీవించబడాలి. మన చుట్టూరు ఉన్న వారిలో మొదట ఎవరు అంటే మన కుటుంబ సభ్యులు. ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా గుండె మీద చేసుకొని చెబుతాను, నా మందిరం నా కుటుంబం అని. మరి నా కుటుంబం బలపరచబడకుండా నేను ఎక్కడెక్కడికో వెళ్ళి మీటింగులు చెప్పి వాక్యాలు చెప్పి అక్కడ వాళ్ళని బలపరిస్తే ఏం ఉపయోగం? ఏం ఉపయోగం లేదు. అందుకనే సువార్త సభల కంటే సువార్త కూడికలు ముఖ్యం. స్తోత్రం. ఎందుకనంటే మనం ఒక్కొక్కరం ఎలిగితే, ఆలోచన చేయండి. పెద్దలు అంటాడు కదా, మహాకవి శ్రీశ్రీ అంటాడు, గరిక పేనితే అది గడ్డి తాడవుతుంది కానీ దాన్ని తెంపడానికి ఎవడికి రాదు, ధైర్యం చాలదు, బలం చాలదు. ఒక్కొక్క గరికని పట్టుకున్నట్టంటే ఇరిగిపోతాయి. కానీ అన్ని కలగలిగితే, ఉదయం కూడా ఎవరో చదివారు ఏంటనంటే, రానున్న కాలంలో ఇలాగే కానీ ప్రభుత్వాలు పరిస్థితులు ఉంటే రేపటి రోజున నీ విశ్వాసానికి పెనుముప్పు. అంటే అవకాశాలు ఎంత చక్కగా ఉండవు, చాలా భయంకరమైన పరిస్థితులు రానై ఉన్నాయి. మరి అప్పుడు అందుకని ఈరోజే తీర్మానం చేసుకుని ఈ గుమ్మం దాటు. మరలా అవకాశం వస్తుందో రాదో అని నేను చెప్పను. అసలు నువ్వు ప్రాణాలతో ఉంటావో తెలియదని చెబుతా. మరలా నువ్వు ప్రాణాలతో ఉంటావో ఉండవో తెలియదని చెబుతా. నిన్న రాత్రి కూడా అయ్యగారు మేము ఇంటికి వెళ్ళేటప్పుడు, అయ్యగారిని తీసుకెళ్లేటప్పుడు పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు చెప్పా, మాకు యాక్సిడెంట్ అయిన రోజు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి వస్తుండగా మాకు యాక్సిడెంట్ అయింది. ఆ రోడ్డు మీద బండి పడిపోయి ఆ రాపిడికి ఒక చిన్న నిప్పురవ్వ రేగిన దహనబలే కదా. అవకాశం దేవుడిచ్చాడు, నేను బతుకుతున్నాను దేవుని కోసం. నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. మరి నువ్వు దేవుని కోసం బ్రతకగలవా? మెడల నొప్పులు వచ్చినాయా లేకపోతే నరాల నొప్పులు వచ్చినాయా? బ్రతకగలమా బ్రతకలేమా? హలో, నోరున్న వాళ్ళందరూ, యవనస్తులు మగపిల్లలు అందరూ నోరున్న వాళ్ళు. అంటే వీళ్ళు ఇందులో మళ్ళీ కేటగిరీలు ఏమి లేవు, ఆడ మగ చిన్న పెద్ద, నోరున్న వాళ్ళు అందరూ. చెప్పండి గట్టిగా, స్తోత్రం. అట్లాంటి తీర్మానం చేసుకొని తిరిగి వెళ్దాం. ముందు మన కుటుంబాలు వెలిగించబడితే ఆ తర్వాత మన వెలుగును చూసి అనేక మంది ప్రభువును బట్టి ఆకర్షితులగుదురుగాక, వారు రక్షించబడుదురుగాక. నిన్ను బట్టి, కేవలం నిన్ను బట్టి. కాబట్టి ఈ 3 రోజులు విన్న వాక్యాలు నెమరు వేసుకోండి. దేవుని మహాకృపను బట్టి యూట్యూబ్ అనే ఒక చక్కని అవకాశం మనకు దేవుడిచ్చాడు. ఇదివరకంటే సీడీ ప్లేయర్లు, సీడీలు కావాలి. ఇప్పుడు ఏం లేదు, చక్కగా యూట్యూబ్లో ఉన్నాయి. మొదటి రోజు ఏం విన్నాం? స్నానం. నిన్నటి రోజున ఏం విన్నాం? తైలం. ఈరోజు ఏం విన్నాం? వస్త్రం. మనం వస్త్రానికి పోయిన నెలలో మాట్లాడుకున్నాం, పెండ్లి వస్త్రం. ఇది కూడా అలాంటి వస్త్రమే, రక్షణ వస్త్రం. కాబట్టి మరలా నెమరు వేసుకోండి, ధైర్యంగా ఉండండి, దిగజారిపోద్దు ఆత్మీయంగా. ఎన్నో రకాలుగా కృంగదీయడానికి సాతాను ప్రయత్నం చేస్తుంది. దేవుడు నిన్ను కృంగిపోవడానికి అనుమతి ఇచ్చేవాడు కాదు. జనాలందరూ కృంగిపోయారు, కానీ మోషే గారు మాత్రం కృంగిపోలే. ఎందుకని? నన్ను పిలిచావు, నన్ను ఇక్కడ నిలబెట్టావు,
ఇక్కడ దాకా తెచ్చి వదిలేసేవాడివి కాదు కదా అని దేవుని వైపు చూస్తే, అడిగితే దేవుడేమంటున్నాడు? నన్నెందుకు అడుగుతున్నావు, సాగిపోవుడి అని అంటున్నాడు. అట్లా వెళ్ళారు. ఎర్ర సముద్రం వారికి దారిచ్చింది. అడిగాడు, దాహం తీర్చాడు. ప్రతీది దేవుడు చేశాడు. దేవుడు తెచ్చి నిన్ను నట్టేట్లో వదిలేసి వెళ్ళిపోయే రకం కాదు. నీ సావు నువ్వు సావు అనే రకం కాదు. రాజులను, రాజులాజ్ఞను, అధికారులను అందరిని కూడా ఆయన ఏం చేయగలడు? మార్చగలన సమర్థుడు. కాబట్టి ఈరోజు నువ్వు చేసుకునే నీ బలమైన తీర్మానం రానున్న రోజుల్లో నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. రానున్న ఈ సంవత్సరపు రోజుల్లో నీ కుటుంబానికి దావీదు మహారాజు అంటున్నాడు కదా, నా బ్రతుకు దినములు ఏమొస్తాయి? కృప, క్షేమము. ఆ కృప, ఆ క్షేమము మన వెంట కూడా ప్రభువు దయచేయునుగాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానం ఈరోజు నువ్వు చేసుకోవాలి. ప్రభువు కొరకు బ్రతుకెదను అనే ఒక బలమైన తీర్మానం మనం చేసుకుని ఆశీర్వచనాలతో మనం తిరిగి వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన వాడా, నీకు వందనాలు. మా యేసయ్య నీకే స్తోత్రాలు. ఈరోజు మేము విన్న వాక్యం మా హృదయాల్లో దీవెన కలుగు చేయండి అయ్యా. మీ కొరకు మేము బ్రతకాలి అనే ఒక తృష్ణ మాకు దయచేయండి ప్రభువా. మా యవ్వన బిడ్డలను బలమైన సాధనాలుగా వాడుకోండి. మా చిన్న బిడ్డలను బలమైన పనిముట్లుగా వాడుకోండి. మా వృద్ధులను బలమైన ప్రార్థనా పరులుగా వాడుకోండి. మా కొరకు అంగలార్చేటువంటి బలమైన శక్తిగా మా వృద్ధులను వాడుకోండి. మా యవ్వన బిడ్డలు నీ పరిచారకులుగా వాడుకోండి. మా చిన్న బిడ్డలను నీ పనిముట్లుగా వాడుకోండి నాయన. మమ్మల్ని మీరు వాడుకోండి. అర్హమైన ప్రతి సత్కార్యములో వాడబడు పాత్రలుగా మమ్మల్ని మీరు వాడుకోండి. రానున్న రోజుల్లో మా కుటుంబాలకు క్షేమం కలుగును గాక, మా కుటుంబాలకు కృప కలుగును గాక. మేము నడుచు వెళ్ళే ప్రతి మార్గములో మా ముందు మీ వెనక మీ దూతలను ఉంచును గాక. మా ముందు మార్గదర్శిగా మీరు నిలబడి మమ్మల్ని నడిపించురుగాక. కార్యాలు చేయండి. తిరిగి వెళ్తుండగా క్షేమాన్ని ఇవ్వండి. ఈ రాత్రి కలల చేత, దర్శనాల చేత మాట్లాడండి. ఇందాక సేవకులు పలికినట్లుగా మా కుటుంబాల నుండి బలమైన సేవకులు లేచుదురుగాక, బలమైన యాజకులు లేచుదురుగాక, బలమైన ప్రవక్తలు, సమూయేలు వంటి ప్రవక్తలు, యెషయా వంటి ప్రవక్తలు, ఇర్మియా వంటి ప్రవక్తలు, ఇదిగో బాప్తిజమిచ్చు యోహాను వంటి ప్రవక్తలు, ఇదిగో సౌలు వంటి, పౌలు వంటి బలమైన ప్రవక్తలు, పేతురు, యోహాను వంటి ప్రవక్తలు, యాకోబు వంటి ప్రవక్తలు, పద్మాసు దీవిలో కట్టినటువంటి యోహాను వంటి ప్రవక్తలు మా కుటుంబముల నుండి, మా గర్భముల నుండి తండ్రి మీరు లేపండి, మీరు లేపండి. మా సంఘము నుండి బలమైన ఉజ్జీవము కలిగినటువంటి సేవకులు లేచుదురుగాక. ఇదిగో వారిని చూచి సాతాను భూమిని తల్లకిందులు చేయువారు ఇదిగో ఇక్కడ ఉన్నారని చెప్పుదురుగాక. అటు బలమైన అభిషేకం మాకు దయచేయండి. అటు బలమైన అభిషేకాన్ని మాకు దయచేయండి. అటు బలమైన ఆశ మాకు దయచేయండి. మా కుటుంబంలో నుండి ఒక కలెక్టరు, ఒక ఇంజనీరు, ఒక డాక్టర్తో పాటుగా బలమైన యాజకులు లేచుదురుగాక, బలమైన పనివారు లేచుదురుగాక, బలమైన పరిచారకులు లేచుదురుగాక. ఈ భారభరితమైన సువార్తను వారి భుజ స్కందముల మీద మోచుదురుగాక. అనేక మంది యవనులను దేవుని వైపు తిప్పుదురుగాక, అనేక మందిని వెలిగించుదురుగాక, అనేక మంది వెలుగుదురుగాక. ప్రభువా అట్టి ఆశ మా బిడ్డలకు దయచేయండి. నీ పని చేయాలనేటువంటి బలమైన ఆశ మా బిడ్డలకు దయచేయండి. లోకంలో ఉన్నదానికంటే గొప్ప పని ప్రభువా నీ పని. నీ పరిచారకులుగా మేమే ఉద్యోగ వ్యాపారాలలో ఉంటున్నప్పటికీ, అధికారులుగా ఉంటున్నప్పటికీ, డాక్టర్లు, ఇంజనీర్లుగా ఉంటున్నప్పటికీ ప్రభువా మిమ్మలను మహిమపరిచేవారిగా, మిమ్మల్ని ఘనపరిచేవారిగా, మిమ్మలను ప్రకటించేవారిగా మా పెదవులు, మా కళ్ళు, మా కాళ్ళు, మా చేతులు మీరు బలపరచండి. బలమైన అభిషేకాన్ని మాకు దయచేయండి యేసు ప్రభువా. మాతో మీరు ఉండి నడిపించండి. మా ఆలోచనలకు మీ ఆలోచనలు అడ్డువేయండి.
బలపరచండి. యేసు ప్రభు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. అపవాది క్రియలు అనంత నాశనం, యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, కృప మనకిప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. గట్టిగా, ఇంకొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి కూడి ఉన్న మీ అందరికి వందనాలు. మరి రేపు కూడా దైవజనులు జాస్పరయ్య గారు మనతోనే ఉంటారు. 3 చోట్ల, పాయకపురం, సింగినగరు, రాజీవ్ నగర్లో 3 చోట్ల బలమైన వర్తమానాన్ని అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా సిద్ధపాటు కలిగి ఇంటికి వెళ్ళంగానే మనసాలు ఎక్కకుండా భోజనాలు చేయగలిగిన వారు చేసి కొద్ది నిమిషాలు అమ్మ దారి ఇవ్వండి, అక్కడ మెట్ల దగ్గర వారు దారి ఇవ్వాలి. ఈ లోపల పైన వారు దిగుతూ ఉండండి, ఒక్కొక్కరుగా పురుషులు దిగుతూ ఉండండి, కిందకి దిగుతూ ఉండండి. రేపు అందరూ కూడా చక్కగా సిద్ధపాటు కలిగి